హల్లెలూయా. ఈ ఉదయకాలంలో ఉపవాస ప్రార్థనకి మనం ఒకటిగా చేరినాము. ఈ ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండలాగున మనల్ని మనమే దేవుని సమూహంలో నిదానించి పరిశీలించి చూద్దాము. దేవునికి విరోధంగా మన జీవితాల అతిక్రమంలో, పాపంలో, దోషంలో ఉన్న ఎడల వాటిని దేవుని దగ్గర ఒప్పుకుందాము. ఇప్పుడు మౌనంగా ఉండి మనల్ని మనమే పరిశీలించి చూద్దాము. మనము మన పాపములన్నింటినీ ఒప్పుకున్నప్పుడు మన పాపములన్నింటినీ క్షమించి అన్ని అక్రమం నుంచి మనల్ని శుద్ధీకరించి తొలగించి ఈ దిన ఉపవాస ప్రార్థనకు దేవుడు మనకు అర్హత దయచేసినందుకై దేవుని హృదయ లోతుల నుంచి ఆయన నామాన్ని మహిమపరుద్దాము. ఈ ఉపవాస ప్రార్థన దేవుని చేతికి సమర్పించి దీని కొరకు ప్రార్థిద్దాము. స్తోత్రం నాన్న, పరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, రాజాది రాజా, దేవాది దేవ, ప్రభులకు ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా తండ్రి, ఉదయకాలంలో రాజా నాన్న ఉపవాస కూడికకు నాన్న మేము ఒకటిగా చేరినాం ప్రభా. అయ్యా తండ్రి, ఉపవాస కూడికకు విరోధంగా పోరాడుతున్న సమస్త సాతాను అంధకార చీకటి శక్తులను, అయ్యా ఆకాశ మండలం దురాత్మ సమూహాలను నామముల కట్టి బంధిస్తున్నాం రాజా. అయ్యా మీరే మా మధ్యన ఉండండి. పాడుతున్న పాట ద్వారా మహిమ పొందుకోండి. ఆరాధన వేళలో మీరు మహిమ పొందుకొని రాజా మా మధ్యకి దిగి వచ్చి మాతో మాట్లాడండి. అయ్యా తండ్రి రాజా, ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో మాట్లాడి ఎలాంటి ప్రార్థన మేము చేయాలో, ఎలాంటి రాజా నానా తండ్రి రాజా మీరు అంగీకరించే విధమైన ప్రార్థన మేము చేయాలో మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని అయ్యా ఆరంభం నుంచి ముగింపు వరకు రాజా మీ చేతులకు సమర్పిస్తూ అయ్యా మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి, విజ్ఞాపనలు ఆలకించి నాన్న అవునని ఆమెనని రాజా మాకు జవాబు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయగల యేసయ్యా, కృపగల యేసయ్యా, ప్రేమగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. దయగల యేసయ్యా, కృపగల యేసయ్యా, ప్రేమగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. నా ఆరాధన నీకే యేసయ్యా, నా స్తోత్రార్పణ నీకే యేసయ్యా. నా ఆరాధన నీకే యేసయ్యా, మా స్తోత్రార్పణ నీకే యేసయ్యా. దయగల యేసయ్యా, కృపగల యేసయ్యా, ప్రేమగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. నా పాపమును మన పాపమును సిలువలో మోసెనయా, తన రక్తమును తన ప్రాణమును త్యాగము చేసెనయా. నా పాపమును మన పాపమును సిలువలో మోసెనయా, తన రక్తమును తన ప్రాణమును త్యాగము చేసెనయా. సజీవుడై తిరిగి లేచెనయా, మరణమునే గెలిచిన మన యేసయ్యా. సజీవుడై తిరిగి లేచెనయా, మరణమును గెలిచిన మన యేసయ్యా. దయగల యేసయ్యా, కృపగల యేసయ్యా, ప్రేమగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. దయగల యేసయ్యా, కృపగల యేసయ్యా, ప్రేమగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. చీకటి బ్రతుకులు మన జీవితములో వెలుగులు నిచ్చెనయా, తన వాక్యమును తన మార్గమును మనకు ఇచ్చెనయా. చీకటి బ్రతుకులు మన జీవితములో వెలుగును నిచ్చెనయా, తన వాక్యమును తన మార్గమును మనకు ఇచ్చెనయా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పెనయా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పెనయా.
మహాగరుడ మహాపరిశుద్ధుడ మీకు స్తోత్రములు రాజా. రాజాది రాజా దేవాది దేవ ప్రభులకు ప్రభాస్తులకు పాత్రుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. యుగ యుగములకు సజీవుడై ఉన్న దేవ తరతరములకు దేవుడా నీకు స్తోత్రములు రాజా. అవును తండ్రి రాజా, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ మీకు స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి చాలిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీనుడా మీకు స్తోత్రములు రాజా. అయ్యా తండ్రి మా ఆశ్రయ దుర్గమ్మ మీకు స్తోత్రములు రాజా. మా కాపరి మీకు స్తోత్రములు, మా దాగు చోటు మీరే మీకు స్తోత్రములు. అయ్యా తండ్రి రాజా, మా తల్లి తండ్రి ఉన్న దేవా మీకు స్తోత్రములు. అయ్యా తండ్రి రాజా, నాన్న మా మార్గంలో మమ్మల్ని నడిపించే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాన్న. అవును తండ్రి యెహోవా రఫాగా ఉండి మా పరమ వైద్యుడిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. యెహోవా నిస్సిగా ఉండి మాకు విజయాన్నిస్తున్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు రాజా. యెహోవా ఈరే మమ్మల్ని చూస్తున్న దేవా, ఎబ్నేశ్వరై రాజా ఇప్పటి వరకు మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రములు. ఇక మీదట కూడా మమ్మల్ని నడిపించబోతున్నందుకు స్తోత్రములయ్యా. అయ్యా దైవ కుమారుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి నాన్న, మా పాపముల నిమిత్తము నాన్న తన్ను తాను తండ్రి సమర్పించుకొని రాజా. అయ్యా మాకు రాజా పాపముల నుండి విమోచన, అయ్యా రక్షణ మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అవును తండ్రి చీకటి బ్రతుకుల్లో అయ్యా వెలుగునిచ్చిన దేవుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా మరణాంధకారాల నుండి మమ్మల్ని లేవనెత్తిన దేవా మీకు స్తోత్రములు రాజా. అయ్యా మా బ్రతుకులో ఇక మా బ్రతుకు ఎందుకని అయ్యా వ్యర్థమని మేము అనుకుంటున్న సమయంలో మమ్మల్ని లేవనెత్తిన దేవుడు రాజా. మేము మిమ్మల్ని వెతికి రాలేదు రాజా, మీరే మమ్మల్ని వెతికి వచ్చి నాన్న మమ్మల్ని ప్రేమించిన దేవా. అయ్యా మీకు స్తోత్రము రాజా. అయ్యా మీరు మమ్మల్ని తండ్రి రాజా ఎంతగా ప్రేమిస్తున్నారు నాన్న. అయ్యా తండ్రి తెలియజేసిన దేవా మీకు స్తోత్రములు రాజా. హల్లెలూయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మ చేత అనుదిన మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రములు. ఇది సరైనది, ఇది సరి కాదని అయ్యా అనుదిన మాతో మాట్లాడుతున్న దేవా స్తోత్రములు. అయ్యా ఆత్మ చేత మేము నడిపింపబడే వారుగా అయ్యా తండ్రి రాజా జీవించినట్లు సహాయం చేయండి రాజా. అయ్యా తండ్రి రాజా ఎవరైనా ఆత్మ చేత శరీర క్రియలను చంపే కృపను మాకు దయచేస్తున్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు రాజా. హల్లెలూయా శరర బాబా, హల్లెలూయా శరర కరర పర పర పర. అయ్యా మీకు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే జరుగునని చెప్తున్న దేవా మీకు స్తోత్రములు. మీరు మా జీవితం ఇచ్చిన విమోచనకై, రక్షణకై స్తోత్రములు. అయ్యా మాకు ఇచ్చిన కృపలకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నానా. అయ్యా ఈ లోకంలో అందరితో పాటు నశించిపోయి ఉండవలసిన వారమయ్యా. అయ్యా అనేక ఈ లోకంలో తండ్రి రాజా అయ్యా తండ్రి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక అల్లాడుతున్నారు ప్రభా. అనేక మంది రాజా ఎక్కడ చూసినా అయ్యా ఇక్కడ మరణం అక్కడ మరణం అని రాజా వేదనలో బాధల్లో ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే రాజా నాన్న ప్రత్యేకమైన కృపతో అయ్యా మీరు భద్రపరిచి సుఖఫల జీవం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు రాజా. హల్లెలూయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాజా. శరర బాబా, హల్లెలూయా శరర కరర పర 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 పర. స్తోత్రం 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 చెల్లిస్తున్నాము నాన్న. అయ్యా తండ్రి రాజా మా దేవుడై ఉండి నాన్న మా తల్లి తండ్రి వలె అయ్యా మమ్మల్ని వారి కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్న ఒకే ఒక దేవుడు మీరే నాన్న రాజా. అయ్యా ఈ లోక ప్రేమలన్నీ వ్యర్థమైనవి, కానీ మీరు నాన్న మా మీద చూపించిన ప్రేమ అయ్యా విలువ కలది రాజా నాన్న. ఆ తండ్రి రాజా ఆ ప్రేమకు రాజా మేమేమి చెల్లించి ఏమి చేసి రాజా మీ రుణాన్ని మేము తీర్చగలము నాన్న. అవును తండ్రి రాజా మీరు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తూ రాజా అనుదినం ఆ రక్షణ మేము కాపాడుకున్నట్లు రాజా. అయ్యా తండ్రి రాజా అనుదినము రాజా మీ అందు తండ్రి రాజా మేము ఆనందించే వారుగాను, మీ శక్తిని పొందుకున్న వారుగాను రాజా. అయ్యా తండ్రి రాజా మా జీవితాల్లో అయ్యా మేము ఎలా జీవించాలని మీరు ఆశపడుతున్నారో అలాగే మేము జీవించడానికి సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు. ప్రభు యొక్క శక్తిని బట్టి మా బలవంతులై ఉండండి అని చెప్పావు రాజా. అలాగే మేము బలవంతులై ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ రాజా అయ్యా శ్రమలో ఉపద్రవంలో మేము ఎలా ఉండాలో మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించిపోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా. అయ్యా తండ్రి రాజా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. తండ్రి కనికరం గల దేవ, జాలి గల దేవ నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము రాజా. అయ్యా తండ్రి రాజా ఇదిగో నాన్న అయ్యా కనికరం గల దేవుడిపై మా మీద దృష్టి ఉంచి నాన్న అనుదినం మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము రాజా. కనికరం గల దేవ అయ్యా రాజులకు రాజే ఉండి రాజా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుడు, నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉన్న దేవుడు, మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, అయ్యా వాని క్రియకి తగ్గ ఫలాన్ని ఇచ్చే దేవుడే ఉన్నావు రాజా. అయ్యా మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ అయ్యా తండ్రి రాజా భూమి అంతటా మీ యొక్క కళ్ళు అయ్యా తండ్రి మమ్మల్ని ప్రతి ఒక్కరిని చూస్తున్నాయనే గ్రహింపు మాకు దయచేసి రాజా. మీ పట్ల భయము వణుకు మాకు దయచేయండి. మా నోటి మాటల ద్వారా, మా నడతల ద్వారా, మా క్రియల ద్వారా మమ్మల్ని దుఃఖపరచకుండా అయ్యా తండ్రి రాజా సమస్త ప్రవర్తనలు మేము పరిశుద్ధులై జీవించడానికి రాజా మాకు సహాయం చేయమని వేడుకుంటూ అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి రాజా అయ్యా ప్రభావములు చెల్లిస్తున్నాము రాజా. స్తోత్రము నాన్న స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మన
స్తోత్రం. మన కొరకు జీవం ఇచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తోత్రిద్దాం. స్తోత్రం స్తోత్రం. మనలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మని స్తోత్రిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనం ప్రార్థిద్దాం. அதிகமாக நேசித்து வைத்த பரலோக பிதாவே, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించినట్టు మా ప్రియ పరలోకపు తండ్రి, உன் பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధమైన నామాన్ని స్తోత్రిస్తున్నాము. இப்போது நாங்கள் ஆராதிக்க கிருபை தந்திரமே ஸ்தோத்திரிக்கிறோம். మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. இப்போது உமது வார்த்தை மூலம் பேசுவீராக. ఇప్పుడు మీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. அந்த வார்த்தையை கிரகிக்க முடியாதபடி இருக்கிற எல்லா தடைகளும் இயேசு ஆண்டு கட்டி ఆ మాటలను చెప్పడానికి అడ్డుగా ఉన్న ప్రతి సాతానికి యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాము. என்னுடைய ஜெபத்தை கேட்டு ஆசீர்வதிக்கிறாங்க. మేము చేస్తున్న ప్రార్థనను విని మీరే ఆశీర్వదించండి. தொடக்க முதல் முடிவு நீரே மகிமைப்படுவீராக. ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే మహిమ పొందుకోండి. துதிகள் வாங்கி அவருக்கு மைக்கே செலுத்துகிறோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకు ఒక్కరికే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சகருமாக இயேசு ஜெபம் கேட்கிற பிதாவே, విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. దేవుని నామమునకు వేండావதாக. దేవుని నామానికి మహిమ కలుగును గాక. இன்னைக்கு நாம் பார்க்க போகிற செய்தியை பார்ப்போம். ఈ రోజు మనం చూడబోతున్న వర్తమానాన్ని చూద్దాము. நாம் பார்க்க போகிற செய்தி என்னவென்றால் ரிவைவல், அதாவது எழுப்புதலை குறித்து நாம் பார்க்க போகிறோம். మనం చూడబోయే వర్తమానం ఏంటంటే దేని గురించి చూడబోతున్నామంటే ఉద్యమం అనే దాని గురించి చూడబోతున్నాము. సో அப்படின்னா என்ன அர்த்தங்கிறத நம்ம புரிஞ்சுக்கிட்டாங்க, நம்ம வாழ்க்கையில் அது வர வேண்டும் என்பது புரிஞ்சுக்கணும். ఉద్యమం అంటే ఏంటో మనం అర్థం చేసుకుంటేనే ఆ ఉద్యమం అనేది మన జీవితంలో రావాలని మనకు అర్థమవుతుంది. தேவன் தம்முடைய சித்தத்தை இந்த பூமியில் நிறைவேற்றுவதற்காக மனுஷனை தேடினார். దేవుడు ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి మనుషుల్ని వెతికాడు. ஸோ ஒவ்வொரு காலகட்டத்திலும் ஒவ்வொரு மனுஷனையும் தேடும் போது அனைவரும் இருந்தாலும் சிலர் தான் தேவனுடைய சித்தத்தை நிறைவேற்றுவதற்கு தகுதியாக இருந்தார். ఒక్కొక్క కాలంలోనూ దేవుడు ఒక్కొక్కరిని వెతుకుతున్నప్పుడు కానీ అనేకులు ఉన్నప్పటికీ కొంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు సమర్పించుకున్నారు. ஆபிரகாம் இருந்தபோது ஆபிரகாமை தேவன் தெரிந்து கொண்டார். అబ్రహాము ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. அவனை குறித்து தேவன் என்ன சொன்னார் என்றால், అబ్రహాం గురించి దేవుడు ఏం చెప్పారంటే தன்னை சிநேகிதன் என்று சொன்னார். స్నేహితుడు అని చెప్పాడు. அது மட்டுமல்லாமல் అది మాత్రం కాదు, என்னோடு எடுத்துக்கொள்ளுங்கள், నాతో పాటు తీసుకోండి. The book of Genesis chapter 18 verse 19. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నానెను. సో ఇలా దేవుడు என்ன சொல்றாரு பாருங்க. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ஆபிரகாம் தான் மட்டும் தேவனுக்கு முன்பாக உத்தமமாக நடந்தது மட்டுமல்ல, అబ్రహాము తను మాత్రం దేవుని ఎదుట ఉత్తమంగా నడవడం కాదు, தன்னுடைய சந்ததியாக அடுத்த சந்ததியாக ஈசாக் மற்றும் அவருடைய அடுத்த சந்ததியும் தேவனுடைய பாதையில் நடத்துவதாக இருந்தார். తన సంతతి అయిన ఇస్సాకు ఆ తర్వాత తన సంతతి వారు కూడా దేవుని యొక్క మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడ్డాడు. தேவன் விரும்புகிற ஒரு வாழ்க்கைக்குள்ளாக அவன் வாழ்ந்த போது தேவனோட சித்தத்தை செய்ய முடிந்தது. దేవుడు ఇష్టపడే జీవితము అతను జీవించాడు కాబట్టి దేవుని చిత్తాన్ని చేయగలిగాడు. இயேசு இந்த உலகத்தில் இருந்த போது எப்படி ஜெபிக்க வேண்டும் என்று கற்றுத்தந்த போது, యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఎలా ప్రార్థించాలని నేర్పించినప్పుడు அவர் சொன்னார், பரலோகத்தில் தேவனுடைய சித்தத்தை நிறைவேற்றுவது போல இந்த பூலோகத்திலும் நிறைவேறுவதாக என்று ஜெபிக்க சொன்னார். పరలోకమందు దేవుని చిత్తము జరిగించబడినట్లు భూలోకంలో కూడా దేవుని చిత్తం నెరవేరును గాక అని చెప్పి ప్రార్థించాడు. பரலோகத்தில் தேவனுடைய சித்தம் தான் நிறைவேறுது, పరలోకంలో దేవుని యొక్క చిత్తమే నెరవేరుతున్నది. ஆனால் இந்த பூமியில் தேவனுடைய சித்தம் நிறைவேற வேண்டும். కానీ ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తం నెరవేరాలి. அந்த சித்தத்தை யார் நிறைவேற்ற முடியும்? நம்ம மூலமாக தான் நிறைவேற்ற முடியும். ఆ చిత్తము దేవుని యొక్క చిత్తం ఎలాగ నెరవేర్చబడుతుందంటే మన మూలంగానే సో నెరవేర్చబడుతుంది. அதற்காக தேவன் ஆபிரகாமை தெரிந்து கொண்டு అందువలన దేవుడు అబ్రహామును ఏర్పరచుకొని அவருடைய சந்ததியாக நம்மை தெரிந்து கொண்டார். అతని సంతతి అయిన మనల్ని ఏర్పరచుకున్నాడు. இப்போது இந்த எழுப்புதல் எப்படி இந்த பழைய ஏற்பாடு காலத்தில் தொடங்கியது என்று பார்க்க முடியும். ఈ ఉద్యమం అనేది పాత నిబంధన కాలం నుండి ఎలాగ ప్రారంభమైందో మనం చూద్దాము. இஸ்ரவேல் ஜனங்கள் எகிப்து தேசத்தில் அடிமைகளாக இருந்தார்கள். ఇశ్రాయేలు జనులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 430 வருஷங்கள் அவர்கள் எகிப்து தேசத்தில் இருந்தார்கள். 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 430 வருஷம் இருந்தார்கள். அது பல வருஷங்கள் அடிமைகளாக இருந்தார்கள். అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు కానీ అనేక సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. யோசேப்பு இருந்த காலத்தில் அவர்கள் விடுதலையோடு அவர்கள் எல்லா சுதந்திரம் பெற்றவர்களாக இருந்தார்கள். యోసేపు కాలంలో
వాళ్ళు అన్ని యొక్క బానిసత్వం నుండి వాళ్ళు విడిపింపబడ్డారు. ஸோ அதற்கு பிறகு அவர்கள் வந்து அடிமையிலாக இருந்தபோது ఆ తర్వాత వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు தேவனை நோக்கி அவர்கள் முறையிட்ட போது వాళ్ళు దేవుని చూచి మొరపెట్టినప్పుడు தேவன் தம்முடைய தாசனாகிய மோசேயை அனுப்பினார். దేవుడు తన దాసుడైన మోసేను పంపించాడు. மோசே மூலமாக அந்த ஜனங்கள் வந்து எகிப்திலிருந்து விடுதலை செய்யப்பட்டு கானான் தேசத்தை நோக்கி அழைத்து செல்லப்பட்டார். మోషే మూలంగా ఆ జనులు ఇశ్రాయేల్ జనులు ఐగుప్తు నుండి విడిపింపబడి కానాను దేశానికి తీసుకురాబడ్డారు. பிறகு மோசேக்கு பிறகு யோசுவா மூலமாக தேவன் வழிநடத்தினார். మోషే తర్వాత యెహోషువ మూలంగా దేవుడు వారిని నడిపించాడు. அந்த ஜனங்களுடைய வாழ்க்கையில் ஒரு பெரிய மனசு மறுமலர்ச்சி எப்படி ஏற்பட்டது? மோசே பிறகு யோசுவா மூலமாக ஏற்பட்டது. ఆ జనుల యొక్క జీవితంలో పునర్వృద్ధి ఎలాగ జరిగింది అంటే మోషే మూలంగా యెహోషువ మూలంగా జరిగింది. ஆனால் இந்த முழு ஜனங்களுடைய வாழ்க்கையில் தேவன் என்ன செய்தார்? வாழ்க்கையை ஆசீர்வாதமாக மாற்றினார். ఈ పూర్తి జనుల యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. தம்முடைய ஜனமாக தெரிந்து கொண்டு தம்மை தொழுது கொள்வதற்கு அவர்களை வழிநடத்தினார். తన జనులుగా వారిని మార్చుకొని ఆయన్ని ఆరాధించుటకు వారిని ఏర్పరచుకున్నాడు. அப்புறம் இந்த எல்லாவற்றுக்கும் எது தேவைப்படுகிறது? ஒரு மனுஷனுக்கு தான் தேவைப்படுகிறது. ఈ కార్యాలన్నీ జరగడానికి కూడా ఏం అవసరం ఉన్నదంటే ఒక మనిషి అవసరమై ఉన్నాడు. பிறகு இவர்கள் என்ன செய்தார்கள்? கானான் தேசத்திற்கு பிரவேசித்த பிறகு తర్వాత వీళ్ళు కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత தேவனுக்கு விரோதமாக அநேக பாவம் செய்தார்கள். దేవుడికి విరోధంగా అనేక పాపాలు చేశారు. எனவே தேவன் அவர்களை விட்டு விலகி என்ன செய்தார்? அவர்களை வந்து பலவிதமான உபத்திரங்களுக்கு ஒப்பு கொடுத்தார். దేవుడు వారి నుంచి తొలగి వారికి అనేక ఉపద్రవాలను అనుమతించాడు. பிறகு நியாயாதிபதி காலங்கள் வந்தது. తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. அப்போது டெபோராள் மூலமாக தேவன் அவர்களுடைய வாழ்க்கையில் ஒரு எழுப்புதலை உண்டாக்கினார். అప్పుడు దెబోరాల్ అనే ప్రవక్తిని ద్వారా దేవుడు వాళ్ళ జీవితంలో మరలా ఒక ఉద్యమాన్ని కలిగించాడు. பிறகு கிதியோன் மூலமாக ஏற்படுத்தினார். తర్వాత గిద్యోను అనే న్యాయాధిపతి ద్వారా జరిపించాడు. பிறகு எப்தா, சிம்சோன் போன்ற இந்த ஜனங்கள் மூலமாக ஏற்படுத்தினார். తర్వాత యెఫ్తా అనే వ్యక్తి అతని ద్వారాను ఆ తర్వాత సంసోన్ అనే ఆ వ్యక్తి ద్వారాను దేవుడు వాళ్ళని నడిపించాడు. பிறகு கடைசியாக சாமுவேல் என்ற தீர்க்கதரிசி மூலமாக தேவன் அந்த ஜனங்களை வழிநடத்தினார். చివరిగా సమూయేలు అనే ప్రవక్త ద్వారా ఆ జనులను దేవుడు నడిపించాడు. அதற்கு பிறகு ராஜாக்கள் காலம் வந்து தொடங்கியது. ఆ తర్వాత రాజుల కాలం మొదలైంది. சவுலை வந்து தேவன் ராஜாவாக ஏற்படுத்திய போதும் సౌలును రాజుగా దేవుడు నియమించినప్పటికీ தாவீதை தேவன் தெரிந்து கொண்டு தம்முடைய சித்தத்தை நிறைவேற்றுவனாக அவர் கண்டுகொண்டார். దావీదును దేవుడు ఏర్పరచుకొని తన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఏర్పరచుకున్నాడు. அந்த தாவீது மூலமாக தேவன் என்ன செய்தார்? ஜனங்களுடைய உள்ளத்தில் ஒரு எழுப்புதலை உண்டாக்கி தம்முடைய ஆலயத்தை கட்டுவதற்கு அவர்களை ஆயத்தப்படுத்தினார். దావీదు ద్వారా ఆ జనుల యొక్క హృదయాలకు ఉద్యమాన్ని కలుగజేసి దేవునికి మందిరం కట్టేలాగా వాళ్ళ జీవితాన్ని మార్చాడు. அது மட்டும் ஒரு நியாயப்பிரமாணத்தை கைக்கொள்வதற்கு தாவீது மூலமாக அந்த ஜனங்களை வழிநடத்தினார். అది మాత్రం కాకుండా ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి దావీదు మూలంగా వారిని నడిపించాడు. பிறகு சாலமோன் மூலமாக தேவன் என்ன செய்தார்? அந்த ஆலயத்தை கட்டிவிட்டார். తర్వాత సొలొమోను ద్వారా దేవుడు ఆ మందిరాన్ని కట్టించాడు. பிறகு மீண்டும் அந்த ஜனங்கள் தேவனை விட்டு விலகி போனார்கள். మరలా చూసినట్లయితే ఈ జనులు దేవుని నుంచి తొలగిపోయారు. பிறகு எலியா என்ற தீர்க்கதரிசி மூலமாக தேவன் ஒரு எழுப்புதலை உண்டாக்கினார். మరలా ఎలియా అనే ప్రవక్త ద్వారా దేవుడు ఒక ఉద్యమాన్ని కలుగజేశాడు. பிறகு இந்த ராஜாக்கள் காலம் முடிகிற தருணத்தில் ఈ రాజుల యొక్క కాలం ముగిసే సమయానికి எருசலேம் ஆலயம் வந்து மண்ணோடு மண்ணாக தகர்க்கப்பட்டது. యెరూషలేము యొక్క మందిరము పూర్తిగా పడగొట్టబడి పాడైపోయింది. எருசலேமுடைய அலங்கு இடிக்கப்பட்டது. యెరూషలేము యొక్క ప్రాకారములన్నీ పడగొట్టబడ్డాయి. இந்த ஜனங்கள் பாபிலோனில் அடிமைகளாக விற்கப்பட்டனர். ఈ జనులు బబులోను రాజ్యంలో బానిసలుగా అమ్మబడ్డారు. சோ அப்படி இருந்த நேரத்தில் மீண்டும் தேவன் என்ன செய்தார்? எஸ்ரா மூலமாக, நெகேமியா மூலமாக, எஸ்தர் மூலமாக ஒரு பெரிய எழுப்புதலை இந்த ஜனங்களுடைய வாழ்க்கையில் உண்டாக்கினார். ఇలా ఉండగా మరలా దేవుడు ఎజ్రా మూలంగా, నెహెమియా మూలంగా, ఎస్తేర్ మూలంగా మరలా వీళ్ళ జీవితాన్ని మార్చాడు. அந்த ஜனங்கள் மீண்டும் தேவனுக்காக வாழ வேண்டும் என்ற வைராக்கியத்தை ஒரு உள்ளத்தில் ஏற்படுத்தினார். మరలా ఈ జనులు దేవుడి కొరకు వైరాగ్యం కలిగి జీవించాలనే ఉద్యమాన్ని వాళ్ళ హృదయంలో కలిగించాడు. அப்புறம் தேவன் தம்முடைய ஜனங்களை தமக்காக வாழ்வதற்கு அவர் என்ன செய்தார்? ஏற்படுத்தி அவர்களை வழிநடத்தினார். దేవుడు తన యొక్క జనులు ఆయన కొరకు జీవించాలనే ఒక తలంపును వారి హృదయంలో కలిగించి వాళ్ళని ఏర్పరచుకున్నాడు. இதற்கு பிறகு புதிய ஏற்பாடு காலம் வந்தது. இயேசு கிறிஸ்துவுடைய வருகை இருந்தது. ఈ తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చింది. యేసుక్రీస్తు వారి రాకడ వచ్చింది. இயேசு இந்த உலகத்தில் ஊழியம் செய்வதற்கு முன்பாக பாப்டிசம் தந்த யோவானை தன்னுடைய வழிகளை ஆயத்தப்படுத்துவதற்கு தெரிந்து கொண்டார். యేసుక్రీస్తు వారి లోకానికి ఆయన రాకముందే ఆ బాప్తిసం ఇచ్చి యోహానును దేవుడి లోకానికి పంపించి అతని ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళం చేయడానికి అతని ముందుగానే పంపించారు. பிறகு யோவான் ஸ்நானன் அவன் சிறையில் அடைக்கப்பட்ட பிறகு తర్వాత ఈ బాప్తిసం ఇచ్చి యోహాను చెరలో వేయబడిన తర్వాత இயேசு தன்னுடைய ஊழியத்தை தொடங்கினார். యేసుక్రీస్తు వారు ఆయన యొక్క పరిచర్యను మొదలు పెట్టారు. இயேசு முதல் தன்னுடைய ஊழியத்தை தொடங்கிய போது యేసుక్రీస్తు వారు మొట్టమొదట ఆయన యొక్క పరిచర్యను ప్రారంభించినప్పుడు அவரை குறித்து தீர்க்கதரிசனமாக சொல்லப்பட்டது. ఆయన గురించి ప్రవచనంగా చెప్పబడినది. மத்தேயு 4ஆம் அதிகாரம் 15ஆம் வசனம் எடுத்துக்கொள்வோம். మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనాన్ని తీసుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం.
నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నప్తాలి దేశమును యోర్దానునకు అవలనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించు గలీలయాయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. So ಇಲ್ಲಿ இருக்கிற ஜனங்கள் பெரிய வெளிச்சத்தை அதாவது இயேசுவை கண்டார்கள். ఇక్కడ అంధకారంలో ఉండే జనులు గొప్ప వెలుగుగా యేసుక్రీస్తు వారిని చూచారు. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చి ఉండున్న వారికి వెలుగు ఉదయించెను. அப்புறம் யார் யார் மரணத்தில் இருந்த உலகத்தில் பாவத்தில் இருந்தார்கள் சாத்தோட எதிரில் இருந்தார்கள் அவர்களுக்கு ஒரு பெரிய வெளிச்சமாக இயேசு தென்பட்டார். మరణ ఛాయలో ఉన్న జనులు పాపంలో సాతాను బంధకాల్లో ఉన్న వారిని అటువంటి జనులకు వెలుగుగా ఉదయించాడు. సో இயேசு இந்த உலகத்திற்கு எதற்கு வந்தார்? இந்த ஜனங்களை தேவனுடைய பக்கமாக தன் பக்கமாக இழுத்துக் கொள்வதற்காக வந்தார். ఎందుకొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారంటే ఈ జనులను దేవుని వైపు తిప్పడానికి ఆయన వైపు నడిపించడానికి వచ్చాడు. இந்த ஜனங்கள் தேவனுக்காக வைராக்கியத்தோடு எழுப்பி செயல்பட வேண்டும் என்று விரும்பினார். ఈ జనులు దేవుని కొరకు వైరాగ్యంగా వాళ్ళు ప్రయాసపడాలని ఆయన ఆశపడ్డాడు. அதற்காக என்ன செய்தார்? யூதேயா தேசம் முழுவதும் சுற்றி திரிந்தார். ఆయన దాని కొరకు యూదయ దేశం అంతటా కూడా ఆయన తిరిగారు. பிறகு அருகில் உள்ள கலிலேய நாடுகளுக்கும் மற்றும் அருகாமையில் இருந்த நாடுகளுக்கும் சுற்றி திரிந்த கலிலேயா மற்றும் சமாரி நாடுகளுக்கு சென்றார். ఆయన గలిలయ సమారయ దేశాల్లో మరలా ఆయన చుట్టూ తిరిగారు. సో அந்த இயேசு இந்த உலகத்தில் இருந்தபோது என்ன சொன்னார் என்றால், యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, லூக்கா 12ஆம் அதிகாரம் 42வது வசனத்தை எடுத்துக்கொண்டால், లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం తీసుకున్నట్లయితే, లూకా సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. 49 பூமியின் மேல் அக்னியை போட வந்தே அது இப்போது பற்றி எரிய வேண்டும் என்று. 49. లూకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనము. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. సో இந்த பூமியில் நான் அக்னியை போட வந்த ஜனங்களுடைய உள்ளத்தில் தேவனுக்காக வாழ வேண்டிய வைராக்கியம் பொழுது விட்டு எரிய வேண்டும் என்று விரும்பினார். ఈ భూమి మీద ఉండే జనుల్లో నేను దేవుని కొరకు జీవించాలనే వైరాగ్యం వాళ్ళలో మండుచుండాలని ఆయన కోరుకున్నాడు. எனவே இயேசு இருந்தபோது அந்த முழுதான காரியம் நிறைவேறவில்லை. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆ పూర్తి కార్యం నెరవేరలేదు. இயேசு தான் தேவகுமார் வந்து ஜனங்கள் புரிந்து கொண்டு அவரை விசுவாசிக்க வேண்டும். ఎందుకంటే యేసుక్రీస్తు వారే దేవుని కుమారుడని అంగీకరించి ఆయన ఒప్పుకోవాలి. எனவே அவர் மரித்து உயிரோடு எழுந்த பிறகு ఆయన మరణించి ప్రాణంతో లేచిన తర్వాత 50வது நாளாகிய பெந்தகோஸ்து நாள் என்று சொல்லப்பட்ட நாளிலே 50వ దినమైన పెంతెకొస్తు దినము అనే ఆ రోజులో 120 சீஷர்கள் வந்து அவர்கள் ஏக மனதோடு அவர்கள் பிரார்த்தனை செய்து கொண்டிருந்தார்கள். 120 మంది శిష్యులు ఏక మనసుతో ప్రార్థిస్తూ ఉన్నారు. அப்போது பரிசுத்த ஆவியானவர் முதலாக அவர் மேல் பொழிந்தருளப்பட்டார். పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిసారిగా ఈ జనుల మీదకి వచ్చాడు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். నాతో పాటు తీసుకోండి. Acts chapter 2 verse 3 and 4. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి. సో இந்த அக்னிமயமான நாவுகள் அவர் மேல் பட்ட பிறகு பரிசுத்தாவுடைய வரங்கள் பெற்றுக் கொண்டார். 120 பேரும் அந்நிய பாஷையில் பேசி దేవుని కృపలో పెట్టుకుంటారు. ఈ యొక్క నాలుకలుగా విభాగింపబడిన అగ్ని నాలుకలు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకొని వాళ్ళ కృపా వరాలతో నింపబడి వాళ్ళకి ఆ శక్తి కలిగిన కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. இப்போது பேதுருவை தேவன் வந்து தன்னுடைய ஆதி திருச்சபையை நடத்துகிற ஒரு போதகராக தேவன் தெரிந்து கொண்டார். పేతురును దేవుడు ఏం చేశారంటే ఆయన యొక్క ఆది సంఘాన్ని జరిపించే போதகராக தெரிந்து கொண்டார். బోధకుడుగా తెలుసుకున్నాడు. సో அவன் என்ன செய்தான் பார்க்கலாம். ఆయన ఏం చేశాడో చూద్దాము. Acts chapter 2 verse 41 రెండవ అధికారం 41వ వచనంలో பார்க்கும்போது అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చూసినప్పుడు இயேசுவை யார் என்று தெரியாது என்று மறுதலித்த அந்த பேதுரு என்ன செய்கிறார்? యేసుక్రీస్తు ఎవరో నేను ఎరుగును అని చెప్పిన ఆ పేతురు ఏం చేశాడు? அவன் என்ன செய்தான்? பரிசுத்தவுடைய அபிஷேகத்தை பெற்ற பிறகு பலம் கொண்டவனாக పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత అతడు బలం కలిగిన వాడుగా ప్రసంగించాడు. அப்போது பிரசங்கித்த போது 3000 பேர் ரட்சிக்கப்பட்டனர். ఆ మాటలను ప్రసంగించినప్పుడు 3000 మంది అక్కడ రక్షణ పొందారు. யோசிப்பாருங்க, ஒரே நேரத்துல 3000 பேர் ரட்சிக்கப்படுவது சாதாரண காரியம் அல்ல. ఆలోచించండి, ఒకేసారి 3000 మంది రక్షణ పొందడం చాలా సాధారణ విషయం కాదు. தேவ ஆவியானவர் அங்கு வந்து கிரியை செய்த காலத்துல ஒரு பெரிய எழுப்புதலை வந்து அங்கு உருவானது. దేవుని ఆత్మ అక్కడికి వచ్చి క్రియ చేసినందువలన అంత గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. இப்போ 4வது அதிகாரம் 4வது வசனத்தை பார்ப்போம். ఇప్పుడు 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాము.
వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. பிறகு மீண்டும் வந்து பிரசங்கம் செய்த போது 5000 பேர் ரட்சிக்கப்பட்டனர். మరలా ఆ వాక్యాన్ని ప్రసంగించినప్పుడు 5,000 మంది మరలా రక్షణ పొందారు. அதே அதிகாரத்தில் 32வது வசனத்தை பார்ப்போம். ఇదే 4వ అధ్యాయంలో 32వ వచనాన్ని మనం చూద్దాము. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండి. சோ யார் யார் விசுவாசத்தில் எல்லாருக்கும் தேவன் என்ன செய்தார்? ஏக மனது ஏக சிந்தை கொண்டவர்களாக அவர்கள் வாழ்ந்தார். విశ్వసించిన వారు ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏక హృదయముతోనూ ఏక ఆత్మ గలవారై జీవించారు. இப்போ அப்போஸ்தலர் நடவடிக்கைகள் 6ஆம் அதிகாரம் 7ஆம் வசனத்தை எடுத்துக்கொள்வோம். ఇప్పుడు అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనాన్ని తీసుకుందాము. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. சோ பாருங்க, சீஷருடைய எண்ணிக்கை வந்து மிக அதிகமாக பெருகிறது. ఇక్కడ శిష్యుల యొక్క సంఖ్య ఎక్కువ విస్తరించింది. அதாவது முன்பு இந்த யூதர்கள் தேவனை ஏற்றுக்கொண்டாலும் தேவகுமாரனை ஏற்றுக்கொள்ளவில்லை. ఈ యూదులు ఏం చేశారంటే దేవుని అంగీకరించారు, దేవుని కుమారుని అంగీకరించలేదు. இப்போது இயேசுவை ஏற்றுக்கொண்டு எல்லாரும் கிறிஸ்தவர்களாக மாறினார்கள். கிறிஸ்தவர்களுடைய எண்ணிக்கை மிக அதிகமாக பெருகிறது. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించి అందరూ క్రైస్తవులుగా అయ్యారు. ఇప్పుడు క్రైస్తవుల యొక్క సంఖ్య విస్తరించింది. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు. அப்போ ஜெருசலேம் கிட்ட 2 லட்சம் பேர் இருந்தார்கள் என்று சொல்லப்படுகிறது. యెరూషలేములో 2 లక్షల మంది ఉన్నారని அதுல చెప్పబడుతుంది. 1 லட்சம் பேர், அல்ல பாதி ஜனத்தொகை வந்து இயேசுவை ஏற்றுக்கொண்டது. అక్కడ 2 లక్షల 1 లక్ష మంది యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు. அது மட்டுமல்ல, இந்த சுவிசேஷம் என்ன நடந்தது? யூதேய விட்டு வெளியே சமாரியா மற்றும் வெளிய நாடுகளுக்கு பரவியது. ఈ యూదియా నుండి బయటకు ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క వాక్యం ప్రకటన బయట గలిలియా దేశాల్లోనూ నప్తాలి అనే ఇతర దేశాల్లో కూడా మొదలైంది. సమారియా దేశాల్లో మొదలైంది. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 8ஆம் அதிகாரம் 12வது వచనத்தை எடுத்துக்கொள்வோம். అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 11వ వచనాన్ని తీసుకుందాము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనము. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. సో అనేక సమార్య దేశத்தில் ఫిలిప్పు మూలமாக தேவன் రక్షిத்தார். అనేకులు సమరయులను ఫిలిప్పు ద్వారా దేవుడు రక్షించాడు. பிறகு சவுலை பவுலாக தேவன் மாற்றினார். తర్వాత సౌలును దేవుడు పౌలుగా మార్చాడు. இப்படி தேவன் வந்து ஒரு பெரிய எழுப்புதலை இந்த ஜனங்களுடைய மத்தியில் ஏற்படுத்தினார். ఇలాగా గొప్ప ఉద్యమాన్ని దేవుడు ఆ జనుల మధ్యలో కలిగించాడు. ఇలా நடந்தது. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 9ஆம் அதிகாரம் 31ஆம் వచనத்தை பார்ப்போம். అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాము. కావున యూదయ గలిలయ సమరయ దేశములదంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సో இந்த சபைகள் இந்த 3 தேசங்களில் அதிகமாக பெருகியது. సంఘము ఈ 3 దేశాల్లోనూ ఎక్కువగా విస్తరించింది. அவர்கள் இது என்ன நடந்தது நீங்கள் புரிந்து கொள்ள வேண்டும் என்றால், ఏం జరిగిందని మీరు అర్థం చేసుకోవాలంటే, இயேசு வந்து அதாவது 30ஆம் வருஷம் வந்து இயேசு வந்து சிலுவையில் அறையப்பட்டார். 30వ సంవత్సరం యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. அவர் மரித்து உயிரோடு இருந்த பிறகு ఆయన మరణించి ప్రాణంతో లేచిన இது తర్వాత 100வது வருஷத்துக்கு முன்பாக நடந்த காரியங்கள். ఇది 100 வருஷங்களுக்கு முன்பாக நடந்த, இப்பொழுது இல்லை, 1900 வருஷத்துக்கு முன்பாக நடந்த காரியங்கள். 1900 సంవత్సరాల ముందు జరిగిన 100 సంవత్సరాల ముందు జరిగిన కార్యం ఇది. அவர்கள் தன்னுடைய அப்போஸ்தலர் மூலமாக தேவன் அந்த யூதேயா தேசத்திலும் சமாரியா தேசத்திலும் கலிலேயா தேசத்திலும் ஒரு பெரிய எழுப்புதலை உருவாக்கினார். అప్పుడు దేవుడు ఆ యొక్క జనుల ద్వారా యూదయ దేశంలోను గలిలయ దేశాల్లోనూ గొప్ప కార్యాలు జరిగించాడు. சோ இந்த அப்போஸ்தலர்கள் என்ன செய்தார்கள்? அங்கு வந்து பார்த்தா சுவிசேஷம் சொல்லியாச்சு. ఈ అపోస్తలులు అక్కడ కూడా దేవుని సువార్తను ప్రకటించారు. இப்போது தேவன் அவர்கள் என்ன செய்கிறார்? அந்த தேசத்தை விட்டு வெளியே மற்ற தேசங்களுக்கு அழைத்து செல்கிறார். ఇప్పుడు దేవుడు ఆ దేశంలో నుండి వారిని మిగతా దేశాలకు పంపిస్తున్నాడు. பேதுருடைய சகோதரனாகிய ஆண்ட்ரூ, அது அந்திரேயா என்ற அவனை என்ன செய்தார் என்றால், పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ ఏం చేశారంటే, இங்கிலாந்து என்று சொல்லப்படுகிற அந்த ஸ்காட்லாந்து ஒரு நாடு இருக்கு, அந்த நாட்டிற்கு அழைத்து சென்றார். ఇంగ్లాండ్ లో ఒక స్కాట్లాండ్ అని ఒక చోటు ఉంది, అక్కడికి తీసుకొని వెళ్ళాడు. அதே போல வந்து தோமா என்று சொல்லப்படுகிற அவருடைய சீஷனை வந்து நம்முடைய இந்தியாவுக்கு வந்து அவர் அழைத்து வந்தார். యేసుక్రీస్తు వారి శిష్యుడైన తోమా అనే అతన్ని మన భారతదేశానికి పంపించారు. அவர் இந்தியாவுக்கு 52வது வருடம் வந்ததாக சரித்திரம் சொல்கிறது. అతడు భారతదేశానికి 52వ సంవత్సరం వచ్చినట్టుగా చరిత్రలో చెప్పబడుతున్నది. இங்கு வந்தபோது அப்போது தமிழ்நாடு, கேரளா, ஆந்திரா எல்லாம் ஒரே இடமாக இருந்தது. ఇప్పుడున్న వేరే వేరేగా ఉన్న ఈ తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక అనే ఈ రాష్ట్రాలన్నీ కూడా అలాగే విభాగంగా లేకుండా ఒకే ఇదిగా ఉంది. தமிழ்நாடு, ஆந்திரா, கேரளா எல்லாம் ஒன்றாக இருந்தது. తమిళనాడు, ఆంధ్ర, కేరళ ఇవన్నీ కూడా ఒకే చోటుగా
ఉన్నాయి. ஸோ வந்து அவர் என்ன செய்தார்னா முதலாக சர்ச் எங்க கட்டினார்னா திருவிதாங்கோடு என்று சொல்லப்படுகிற தமிழ்நாட்டில் கட்டினார். ఆయన మొట్టమొదటి వచ్చి సంఘాన్ని ఎక్కడ కట్టారంటే తమిళనాడులో తిరువిలాంగూడు అనే ఒక చోట ఆయన కట్టాడు. அவர் இந்தியா உலகத்தில் முதல் கட்டப்பட்ட சர்ச் எங்கன்னா நம்ம தமிழ்நாட்டில் கட்டப்பட்ட அந்த சர்ச் தான் முதலாம் கட்டப்பட்ட சர்ச். భారతదేశంలోనే మొట్టమొదట కట్టబడిన సంఘం ఎక్కడుందంటే உலகமெங்கிலும் கட்டப்பட்ட முதல் சர்ச் எதுனா அந்த தமிழ்நாட்டில் கட்டப்பட்ட சர்ச் தான். లోకమంతట్లో మొట్టమొదట సంఘం ఎక్కడ కట్టబడిందంటే తమిళనాడులోనే ఆ చోట కట్టబడింది. ஒரு சந்தேகம் வரலாம்னா யூதேய தேசத்துல அந்த எருசலேம்ல கட்டலையா அப்படின்னு நினைக்கிறா. అప్పుడు మీకు సందేహం రావచ్చు, యూదయ దేశంలో అంతా అప్పుడు మందిరం కట్టబడలేదు అనుకోవచ్చు. அங்கு ரோமர்களுடைய சாம்ராஜ்யம் இருந்த காரணத்தினால் అక్కడ రోమీయుల యొక్క సామ్రాజ్యం జరిగిన కారణం చేత அவர்கள் இயேசு ஏற்றுக்கொண்டதற்கு விரோதமாக நடந்த காரணத்தினால் యేసుక్రీస్తు వారిని అంగీకరించిన అందువలన అక్కడ విరోధంగా జరిగిన కార్యాల వలన அங்கு சர்ச் கட்டப்படவில்லை. అక్కడ మందిరం కట్టబడలేదు. இவர்கள் வீட்டில் கூடி தேவனை ஆராதித்தார்கள். ఒక ఇళ్ళల్లో చేరే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. எனவே முதலாக சர்ச் என்று சொல்லப்படுகிறது எங்கு கட்டப்பட்ட தமிழ்நாட்டில் கட்டப்பட்டது. మొట్టమొదట ఆ చర్చి ఎక్కడ కట్టబడింది అంటే తమిళనాడులోనే కట్టబడింది. அதே போல 7 சர்ச் கேரளால அவர் கட்டினார். 7 చర్చిలను కేరళలో కట్టాడు. சோ இதன் மூலமாக என்ன நடந்தது? அந்த தோமா நம்ம இந்திய தேசத்தில் வந்த காரணத்துல என்ன நடந்தது? ఆ యొక్క తోమా అనే అతను ఈ భారతదేశానికి వచ్చినందువల్ల ఏం జరిగింది? இயேசுவை அறியாத ஜனங்கள் இயேசுவை ஏற்றுக்கொண்டார்கள். యేసుక్రీస్తు వారిని ఎరుగని జనులు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు. திரளான ஜனங்கள் தோமா மூலமாக தேவன் என்ன செய்தார்? அந்த ஜனங்கள் தன்னை ஏற்றுக்கொள்ள வைத்தார். విస్తారమైన జనులు తోమా మూలంగా యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి సిద్ధం చేశారు. பிறகு சென்னையில் அவர் ரத்த சாட்சியாக மரித்தார். చెన్నైలో అతడు హతసాక్షిగా మరణించాడు. சோ இதன் மூலமாக என்ன செய்தது? நம்முடைய இந்திய தேசத்தில் ஒரு பெரிய எழுப்புதல் உண்டானது. దీని మూలంగా మన యొక్క భారతదేశంలో ఒక ఉద్యమం, భయంకరమైన ఉద్యమం కలిగింది. இதற்கு பிறகு பாத்தீங்கன்னா பல நூற்றாண்டுகளுக்கு, பல 100 வருஷங்களுக்கு பிறகு ஒவ்வொரு இடத்திலும் பெரிய பெரிய எழுப்புதல் உண்டானது. ఆ తర్వాత ఒక 100 సంవత్సరాల తర్వాత అక్కడక్కడ గొప్ప మార్పులు కలిగాయి. முக்கியமாக நாம் பார்க்கும்போது மீண்டும் நம்ம ரோம் அந்த இத்தாலி என்று சொல்லப்படுகிற அந்த நாட்டில் பார்க்கும்போது మనం ముఖ్యంగా రోమ్ సామ్రాజ్యంలో ఉండే ఆ ఇటాలీ అనే ఆ చోట మనం చూసినట్లయితే இத்தாலி என்ற நாட்டில் உள்ள அந்த ரோமை நாம் பார்க்கும்போது ఇటాలీ అనే దేశంలో ఉండే ఆ రోమిల రాజ్యం గురించి మనం చూసినట్లయితే கான்ஸ்டன்டைன் என்ற ஒரு ராஜா அப்போ ஆண்டு கொண்டிருந்தார். கான்ஸ்டன்டைன் என்ற ஒரு ராஜா, కాన్స్టంటైన్ అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. அவர் ஒரு யுத்தம் செய்வதற்கு முன்பாக అతను ఒక యుద్ధం చేయడానికి ముందు அவனுடைய கனவில் பார்த்தே இந்த சிலுவை அவனுக்கு தெரிந்தது. అతని కలలో చూస్తే సిలువ అతనికి కనిపించింది. எனவே இந்த சிலுவை என்ன செய்து தன்னுடைய போர் வீரர்களுக்கு அவனுடைய ட்ரெஸ் மேலேயும் அவனுடைய ஹெல்மெட் மேலேயும் அதை அணிந்து கொண்டு யுத்தம் செய்ய வைத்தார். ఆ సిలువ యొక్క బొమ్మను ఆ యొక్క సైనికుల యొక్క బట్టల మీదను ఆ యొక్క శిరస్త్రాణం అనే ఆ యొక్క హెల్మెట్ మీదను దాని యొక్క చిహ్నాన్ని వేశారు అతను. సో அந்த யுத்தத்துல அவன் ஜெயம் கொண்டான். అట్లా చేసి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అతను విజయం పొందాడు. எனவே இந்த ரோம் சாம்ராஜ்யத்தை கிறிஸ்துவத்தை ஏற்றுக்கொண்டு அது கிறிஸ்துவ நாடாக மாறியது. ఆ రోమ సామ్రాజ్యమే క్రీస్తును అంగీకరించిన క్రైస్తవ దేశంగా మారింది. ஆனால் இதுல சந்தோஷப்பட்ட காரியம் இருந்தாலும் ஆனால் துக்கப்படுகிற காரியம் என்னவென்றால் ఇందులో సంతోషపడే కార్యం ఉన్నా కూడా దుఃఖపడే కార్యం ఏంటంటే இயேசுவை ஏற்றுக்கொண்ட ஜனங்கள் ஆனால் இந்த சபைக்குள் என்ன வந்தது? உலகம் வந்தது. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ఆ జనులు సంఘంలో ఏం జరిగిందంటే లోకము సంఘంలోనికి వచ్చింది. மனுஷனுடைய பாரம்பரியங்கள் உள்ளே வந்தது. మనుషుల యొక్క పారంపరమైన కార్యాలు లోనికి వచ్చాయి. அதிகாரத்தில் உள்ள ராஜா மற்றவர்கள் சொல்கிற காரியத்தை அவர்கள் நிறைவேற்றினார்கள். అధికారంలో ఉండే రాజు వాళ్ళు చెప్పే కార్యాలు వాళ్ళు నెరవేర్చారు. சடங்காச்சாரம் பெரிதாக இருந்ததை தவிர தேவனுடைய வார்த்தைகள் பெரிதாக இல்லை. ఈ యొక్క లోక ఆచారాలు గొప్పగా ఉన్నాయే కానీ దేవుని యొక్క మాటలు వాళ్ళకి గొప్పగా అనిపించలేదు. இப்படியே போய் கொண்டிருந்த போது ఇలాగే నడుస్తూ ఉన్నప్పుడు பிறகு இன்றையிலிருந்து பார்த்தா ஒரு 600 வருடங்களுக்கு முன்பாக ఈ రోజు నుంచి మనం చూసినట్లయితే ఒక 600 సంవత్సరాల ముందు 1480வது வருஷத்துல ఆ 1450 வருஷத்துல 1450 సంవత్సరంలో மார்ட்டின் லூதர் கிங் என்ற ஒரு மனுஷன் என்ன செஞ்சாருன்னா அவர் அந்த ரோம்ல வந்தாரு. మార్టిన్ లూథర్ కింగ్ అని చెప్పి అతను ఆ దేశంలో ఉన్నాడు. சோ அப்படி இருந்தபோது அவர் என்ன செஞ்சாரு? அந்த சபையில் நடக்கிற அந்த பாரம்பரியத்தை கண்டு மனம் துக்கப்பட்டவராக ఆ సంఘంలో జరుగుతున్న పారంపర్యమైన కార్యాలు చూసి మనసులో దుఃఖపడిన వాడుగా அவர் அந்த ஒரு 95 பாயிண்ட் இதெல்லாம் சரியில்லை சொல்லிட்டு சர்ச்சில் ஒரு பேப்பர்ல போட்டாரு. 95 పాయింట్లు తప్పుగా ఉన్నాయని చెప్పి ఒక పేపర్లో రాసి చర్చిలో అతికించాడు. அதன் மூலமாக ஜனங்களிடையே ஒரு பெரிய எழுப்புதல் உண்டானது. இவர் மூலமாக பெரிய ஒரு காரியத்தை தேவன் செய்தார். ఆ కార్యం మూలంగా గొప్ప ఉద్యమం అక్కడ రగులుకున్నది. ఆ కార్యాల ద్వారా దేవుడు ఆయన ద్వారా గొప్ప కార్యాలు అక్కడ చేశాడు. சோ இதை போல ஒவ்வொரு இடத்திலும் பல பேர் மூலமாக பல காரியத்தை தேவன் செய்தார். ఇలాగా ఒక్కొక్క చోట్లోనూ ఒక్కొక్కరి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిపించాడు. அதே போல அமெரிக்காவில் பாத்தீங்கன்னா பில்லி கிரஹாம் என்று சொல்லப்படுகிற ஒரு மனுஷன் மூலமாக செய்தார். అదే విధంగా అమెరికాలో చూస్తే బిల్లీ గ్రాహం అని చెప్పి ఆయన ద్వారా గొప్ప మార్పు దేవుడు కలిగి சோ చేశాడు. இப்படி பல பேர் மூலமாக தேவன் என்ன செய்கிறார்? பல காலகட்டத்தில் பல காரியத்தை செய்தார். దేవుడు అనేక మనుషుల నుంచి అనేక శతాబ్దాల్లో అనేక కార్యాలు జరిపించాడు. இப்போது நாம் கடைசி காலத்தில் இருக்கிறோம். ఇప్పుడు మనం చివరి
కాలంలో சோ இந்த ఉన్నాము. காலத்துல தேவன் என்ன செய்யறார்? ஒரு எழுப்புதலை தேவன் உருவாக்க விரும்புகிறார். ఇప్పుడు దేవుడు ఒక ఉజ్జీవాన్ని కలుగజేయాలనుకుంటున్నాడు. நம்முடைய வாழ்க்கை முற்றிலுமாக மாற வேண்டும் என்று விரும்புகிறார். మన జీవితం పూర్తిగా మారాలని ఆయన சோ ఇష్టపడుతున్నాడు. அந்த நம்முடைய வாழ்க்கை மாறும்போது தான் நடக்கும். మన జీవితం మారేటప్పుడే ఏం జరుగుతుంది? தேவன் நம் வாழ்க்கை மூலமாக தேவன் தம்முடைய சித்தத்தை செய்ய முடியும். దేవుడు మన జీవితం ద్వారా మన జీవితం మారడం ద్వారా దేవుడు ఆయన చిత్తాన్ని చేయగలడు. லூக்கா 21ஆம் அதிகாரத்தில் இயேசு தன்னுடைய வருகையின் போது என்ன நடக்கும் என்று சொன்னார். లూకా సువార్త 21వ అధ్యాయంలో ఆయన రాకడప్పుడు ఏం జరుగుతుందో ఆయన చెప్పారు. லூக்கா 21ஆம் அதிகாரம் 11ஆம் வசனத்தை பார்க்கும்போது లూకా 21వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహా భయోత్పములు గొప్ప సూచనలు పుట్టును. சோ பல இடங்களில் பார்த்தா வந்து கொலை நோய்கள் வரும் அப்படின்னு சொல்லப்பட்டிருக்கு. అనేక చోట్ల చూస్తే భయంకరమైన తెగులు వస్తుందని చెప్పబడి அதுதான் இப்போ வந்திருக்கு நமக்கு தெரியும். అదే ఇప్పుడు మనకు వచ్చినదని తెలుసు. இது இயேசுடைய வருகைக்கு நமக்கு ஒரு அடையாளமாக சொல்லப்பட்டிருக்கிறது. ఇది యేసుక్రీస్తు వారి రాకడకు ఒక సూచనగా మనకు ఉన్నదని చెప్పబడి ఉన్నది. எனவே இந்த கடைசி காலத்தில் இருக்கிற நாம் நம்முடைய வாழ்க்கை மாற வேண்டும் என்பதை புரிந்து கொள்ள வேண்டும். ఈ యొక్క చివరి దినాల్లో ఉన్న మనము ఇవి మన జీవితం మారాలని మనం అర్థం చేసుకోవాలి. நாம் ஏனோ தானோ என்று வாழ்வது தேவன் விரும்புகிற வாழ்க்கை அல்ல. మనము நாம் ஜஸ்ட் நிர்விசாரமாக வாழ்வது தேவன் விரும்புகிற வாழ்க்கை அல்ல. మనము నిర్విచారంగా జీవించడము దేవుడు ఇష్టపడే జీవితం కాదు. ஆண்டவர் இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் இருந்தபோது என்ன செய்தார்? ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఏం చేశారు? சமாரியா ஸ்திரீக்கு அவர் என்ன செய்ய சுவிசேஷம் சொன்னார். ఆయన సమరయ స్త్రీకి సువార్తను ప్రకటించారు. அப்போது என்ன செய்தார்? தன்னுடைய சீஷர்கள் போஜனத்தை கொண்டு வந்தார்கள் அவர் வந்து சாப்பாடு சாப்பிடுறதுக்கு. అప్పుడు ఆయన శిష్యులు భోజనం తీసుకొచ్చారు ఆయన భోజనం చేయడానికి. அப்போ தன்னுடைய சீஷர்களை பார்த்து சொன்னார், అప్పుడు ఆయన శిష్యుని చూసి చెప్పారు, நீங்கள் அறியாத போஜனம் வேறொன்று எனக்கு இருக்கிறது. మీరు ఎరుగని భోజనం వేరేది నాకుంది. என்னை அனுப்பி என்னுடைய பிதாவுடைய சித்தத்தை செய்து நிறைவேற்றுவதே என்னுடைய போஜனமாக இருக்கிறது என்று சொன்னார். నన్ను పంపించిన నా తండ్రి చిత్తమును నెరవేర్చడమే నాకు భోజనం అని చెప్పాడు. அப்போ தேவனுடைய காரியத்தை செய்து முடிக்கிறது முக்கியமான வேலை என்று அதற்காக இந்த உலகத்தில் வாழ்ந்தார். దేవుని యొక్క కార్యము చేసి ముగించడమే అది అని చెప్పి దేవునికి ఇష్టం అని చెప్పి అలాగా ఆయన జీవించాడు. அதே போல உங்களை என்னையும் தேவன் என்ன விரும்பினால் தேவனுக்காக வாழ வேண்டும் என்ற வைராக்கியத்தில் நமக்குள் வர வேண்டும் என்று விரும்புகிறார். అలాగే మీ దగ్గర నా దగ్గర దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడంటే దేవునికి తగిన దేవుని కార్యాలు చేసి ముగించాలనే వైరాగ్యం మీలో నాలో రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. சண்டே மட்டும் சர்ச்சுக்கு வந்துட்டு போகிற வாழ்க்கை அல்ல. ఆదివారం మాత్రం చర్చికి వచ్చి వెళ్ళిపోయే జీవితం కాదు. தினந்தோறும் நாம் அதிகமாக நாம் தேவனை நோக்கி நாம் வந்து பிரார்த்தனை செய்ய வேண்டும். అత్యధికంగా మనం ప్రతిదినం కూడా దేవునికి ప్రార్థించాలి. நாம் வேதத்தை தியானித்து அதன்படி வாழ்வதற்கு ஒப்பு கொடுக்க வேண்டும். పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించడానికి మనం అప్పచెప్పాలి. சோ தேவனுடைய நாமத்தை நாம் மகிமைப்படுத்தும்படி அவரை துதிக்க வேண்டும், ஸ்தோத்திரிக்க வேண்டும். దేవుని నామాన్ని మహింపరిచేటట్టుగా మనం స్తుతించాలి, స్తోత్రించాలి. சுவிசேஷத்தை அறிவிப்பதற்கு பல இடங்களுக்கு செல்ல வேண்டும். సువార్తను ప్రకటించడానికి అనేక చోట్లకు వెళ్ళాలి. இப்படி நாம் தேவனுக்காக வாழ்வதற்கு நம்மை அர்ப்பணிக்கும் போது ఇలాగ దేవుని కొరకు జీవించడానికి మనల్ని మనం సమర్పించినప్పుడు நமக்கு தேவன் வாக்குத்தத்தம் தந்தபடி கடைசி காலத்தில் எழுப்புதலை தேவன் உருவாக்குகிறார். దేవుడు మీకు నాకు వాగ్దానం ఇచ్చినట్లుగా చివరి దినాల్లో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు కలుగు அந்த చేస్తాడు. எழுப்புதல் எப்படி உருவாக போயிருந்தா? ఆ యొక్క ఉజ్జీవము ఎలా మొదలవుతుంది తెలుసా? யோவேல் 2ஆம் அதிகாரம் 28வது வசனத்தை எடுத்துக்கொள்ளும் போது యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనాన్ని మనం తీసుకున్నట్లయితే 28, 29 பார்க்கும்போது 28, 29 వచనాలు మనం చూసినప్పుడు తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. எல்லார் மேலும் என்னுடைய ஆவியை நான் ஊற்றுவேன் என்று தேவன் சொல்கிறார். సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. அவருடைய எல்லா ஜனங்கள் உலகத்தில் உள்ள எல்லா ஜனங்கள் மேலும் அவருடைய ஆவி ஊற்ற போறேன்னு சொல்றாரு. నేను లోకంలో ఉండే ప్రతి జనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. அதற்கு முன்பாக நம்முடைய சபையில் வந்து தேவ ஆவியினர் ஊற்றப்படுவார். దానికి ముందు మన సంఘములో పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడతాడు. ஒவ்வொரு சபையில் ஊற்றப்படுவார். ఒక్కొక్క సంఘంలోనూ ஒவ்வொரு కుమ్మరింపబడతాడు. சபையில் உள்ளவர்கள் ஒவ்வொரு சுத்திகரிக்கப்படுவார்கள். ఒక్కొక్క సంఘంలో ఉన్నవారు శుద్ధీకరింపబడతారు. சோ பரிசுத்தமாக வாழ்ந்து தேவனுடைய அபிஷேகத்தை பெற்றுக்கொள்வதற்கு நாம் ஆயத்தமாக இருக்க வேண்டும். పరిశుద్ధంగా జీవించి దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. அப்போது நம் மூலமாக தேவன் நாம் வெளியே நாம் வந்து சுவிசேஷம் சொல்லும்போது அநேகர் கண்ணீரோடு நாம் வந்து தேவனுடைய வார்த்தையை ஏற்றுக்கொள்வார்கள். మన మూలంగా దేవుని యొక్క సువార్తను మనం బయటికి వెళ్ళి చెప్పినప్పుడు మన ద్వారా దేవుడు అనేకులు దేవుని అంగీకరిస్తారు. கோடிக்கணக்கான ஜனங்கள் தேவனை ஏற்றுக்கொள்வார்கள். కోట్ల మంది జనులు దేవుని అంగీకరిస్తారు. சபையில் இடம் கொள்ளாமல் போகப்பட்டு ஆத்மாக்களை தேவன் நிரப்புவார். సంఘంలో చోటు సరిపోని విధంగా ఆత్మలు ఎక్కువగా వస్తారు. அது நீங்களும் செய்ய வேண்டியது என்ன? దానికి మీరు నేను చేయవలసింది ఏంటంటే நாம் ஒரு நிர்விசாரமான வாழ்க்கை வாழ்வதற்கு நாம் அழைக்கப்படவில்லை. నిర్విచారమైన జీవితం జీవించడానికి మీరు నేను పిలువబడలేదు. அதற்கு தான் லாக்டவுன் பீரியட் நமக்காக கொடுக்கப்பட்டுள்ளது. అందుకే ఈ లాక్డౌన్ సమయాన్ని మీకు నాకు ఇవ్వబడి ఉన్నది. நீங்கள் எவ்வளவு நேரம் தேவனுடைய சமூகத்தில் இருந்து தேவனை நோக்கி பிரார்த்தனை செய்கிறீர்கள்? మీరు ఎంతసేపు దేవుని సమూహంలో ఉండి ఆయన కొరకు ప్రార్థిస్తున్నారు? எவ்வளவு நேரம் நீங்கள் வேதத்தை தியானிக்கிறீர்கள்? మీరు ఎంత సమయము మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? தேவனை நீங்கள் துதித்து ஆராதிக்கிறீர்களா? దేవుని మీరు స్తుతించి
స్తుతించి ఆరాధిస్తున్నారా? தேவன் செய்த நன்மை நினைத்து அவருடைய நாமத்தை மகிமைப்படுத்துகிறீர்களா? దేవుడు చేసిన మేలును తలంచి ఆయన నామాన్ని இப்படி మహిమపరుస్తున్నారా? நீங்கள் தேவனுக்காக பக்தி வைராக்கியத்தோட வாழ்வோது தேவன் உங்களை கொண்டு தேவன் அவருடைய காரியத்தை செய்ய முடியும். మీరు దేవుని కొరకు భక్తి వైరాగ్యం కలిగి జీవిస్తేనే దేవుడు మీ కొరకైన కార్యాలు చేయగలడు. அப்படி நாம் வாழ்ந்தால்தான் இயேசுவுடைய வருகை வெகு சமீபமாக இருக்கிறது. అలా మనం జీవిస్తేనే యేసుక్రీస్తు వారి రాకడ సమీపంగా ఉన్నది. நம் மூலமாக அநேகரை தேவன் வந்து ரட்சிக்க விரும்புகிறார். మన మూలంగా దేవుడు అనేకులను రక్షించడానికి அப்போது ఇష్టపడుతున్నాడు. திரளான கூட்டமாக நாம் அந்த பரலோக ராஜ்யத்தில் போக முடியும். విస్తారమైన జన సమూహంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలము. எனவே இந்த அபிஷேகம் வந்து நமக்குள் ஊற்றப்படும் போது ఈ అభిషేకం మనలో కుమ్మరింపబడుతున్నప్పుడు நம்முடைய குடும்பத்தில் ஒரு பெரிய எழுப்புதல் உண்டாகும். మన కుటుంబంలో ఒక ఉద్యోగం కలుగుతుంది. நம்முடைய குடும்பத்தில் எல்லோரும் பரிசுத்தமாக இருப்பார்கள். మన కుటుంబంలో ఎవరో ఒకరు పరిశుద్ధంగా ఉంటారు. அது மட்டுமல்ல, అది మాత్రం కాదు, குடும்பத்தில் ஒரு ஆசீர்வாதமான காரியங்கள் நிறைவேறும். ఈ కుటుంబంలో ఆశీర్వాదకరమైన కార్యాలు నెరవేరుతాయి. சபையில் எல்லோரும் சந்தோஷத்தோடு சமாதானத்தோடு சண்டைகள் இல்லாமல் ஏகமனதோடு இருப்பார்கள். సంఘాల్లో కుటుంబంలో సంతోషంతో సమాధానంతో గొడవలు లేకుండా సమస్యలు లేకుండా అందరూ ఉంటారు. அதே போல வெளியே உள்ள ஜனங்களும் பார்த்தா பாவங்கள் செய்யாமல் பரிசுத்தமாக இருப்பார்கள். బయట ఉండే జనులు చూస్తే పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉంటారు. எனவே இதற்காக நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். దీని కొరకు మనం ప్రార్థన ஆண்டவர் அந்த చేయాలి. எழுப்புதல் வந்து நீங்க அந்த சபையில போடுங்க, ஒவ்வொரு சபையிலும் போடுங்க. ఈ ఉద్యమాన్ని మీరు ఒక్కొక్క సంఘంలోనూ వేయండి. ஒவ்வொரு சபையிலும் போடும்போது நாங்கள் உமக்காக எழுப்பி பிரகாசிக்க நிரூபித்தாங்க. ఒక్కొక్క సంఘంలోనూ మీరు ఉద్యమాన్ని వేసినప్పుడు మీ కొరకు లేచి మేము ప్రకాశించడానికి సహాయం చేయండి. ஒவ்வொரு கிராமத்தையும் ஒவ்வொரு நகரத்தையும் உடைய அபிஷேகம் வந்து இறங்கட்டும். ఒక్కొక్క నగరంలోను ఒక్కొక్క గ్రామంలోను మీ అభిషేకం దిగునుగాక. அதன் மூலமாக இந்த ஜனங்கள் தாங்கள் பாவம் செய்கிறார் என்பதை உணர்ந்து நாங்கள் வந்து ரட்சிக்கப்பட்டது என்ன செய்ய வேண்டும் கண்ணீரோடு உம்மை நோக்கி கேட்பதற்கு கிருபைத்தார். దాని మూలంగా జనులు మారు మనసు పొంది వాళ్ళ పాపాలు విడిచిపెట్టి మేము ఏం చేయాలి, ఎలా చేయాలి, మీ కొరకు మేము ఏం చేయాలని వాళ్ళ కన్నీళ్లు పెట్టి వాళ్ళని సమర్పించుకోవాలి. எனவே நாம் நம்முடைய குடும்பத்திற்காக பிரார்த்தனை செய்ய வேண்டும். అందుకే మన కుటుంబం కొరకు మనం ప్రార్థన நம் చేయాలి. குடும்பத்தில் உள்ள ஒவ்வொருவருக்கும் தேவன் அபிஷேகத்தை பொழிய வேண்டும். మన కుటుంబంలో ఉండే ఒక్కొక్కరి మీద దేవుడు అభిషేకాన్ని சோ முதலில் இந்த పొందించాలి. தேவன் திருச்சபையில் நம்முடைய சபையில் தேவன் நம்முடைய அபிஷேகத்தை பொழிவார். మొదట దేవుడు తన సంఘంలో అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. எனவே முதல் நம்முடைய வாழ்க்கையில் அந்த அபிஷேகத்தை பெற்றுக்கொள்ளும்படியான வாழ்க்கைக்குள்ளாக நாம் வர வேண்டும். మొదట మన యొక్క జీవితంలో అటువంటి అభిషేకాన్ని పొందుకునే జీవితంలోకి మనం రావాలి. அந்த அபிஷேகம் நம்முடைய குடும்பத்தில் ஊற்றப்படும் போது ఆ అభిషేకం మన కుటుంబంలో కుమ్మరింపబడినప్పుడు நம்முடைய குமாரர்கள் தீர்க்கதரிசனம் சொல்வார்கள். మన కుమార్తెలు మన కుమారులు ప్రవచనాలు చెప్తారు. வீட்டில் உள்ள வயதானவர்கள் செய்வார்கள், கனவு காண்பார்கள். ఇళ్ళల్లో ఉండే ముసలి వాళ్ళు కలలు కంటారు. வாலிபர்கள் தீர்க்கதரிசனம் அடைவார்கள். యవ్వనస్తులు ప్రవచనాలు చెప్తారు, దర్శనాలు చూస్తారు. ஓகே. அடுத்ததாக அவருடைய ஊழியக்காரர்கள் எல்லோரும் என்ன செய்வார்கள்? அக்னி ஜுவாலையாக மாற்றப்படுவார்கள். వాళ్ళ సేవకులు సేవకురాలు అందరూ కూడా వాళ్ళు தேவனுக்காக வைராக்கியமாக வாழ்வதற்கு அபிஷேகத்தால் ஊற்றப்படுவார்கள். దేవుని కొరకు వైరాగ్యంగా జీవించబడేటట్టుగా అభిషేకింపబడతారు. சோ இப்படிப்பட்ட சூழ்நிலை நம்முடைய சபையில் வருவதற்கு நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். ఇటువంటి పరిస్థితులు మన సంఘంలో వచ్చే విధంగా మనము ప్రార్థన చేయాలి. எனவே இயேசு வருகையில் வந்து திரளான ஜனங்களை தேவன் தம்மோடு கூட்டி அந்த பரலோக ராஜ்யத்தில் சேர்த்துக் கொள்ள விரும்புகிறார். యేసుక్రీస్తు వారి రాకడలో విస్తారమైన జనాలను ఆయన యొక్క రాజ్యంలో ఆయన చేర్చుకోవాలని ఆశపడుతున్నారు. அதற்கு தான் இந்த உபத்திர காலத்தில் நம்முடைய வாழ்க்கையில் அனுமதித்திருக்கிறார். అందుకే ఈ ఉపద్రవ సమయాన్ని మన జీవితంలో అనుమతించి ఉన్నాడు. நாம் உண்மையாக தேவ சமூகத்தில் நாம் பிரார்த்தனை செய்கிறோமா? నిజంగా మన దేవుని సమూహంలో ప్రార్థిస్తున్నామా? இன்றைக்கு நம்மை சோதித்து ஆராய்ந்து ఈ பார்ப்போம். దినం మనల్ని మనమే పరిశీలించి நாம் చూస్తాము. தேவனை நோக்கி நாம் பிரார்த்தனை செய்வோம். మన దేవుని చూసి ప్రార్థిద్దాము. ஆண்டவரே, இந்த அபிஷேகத்தை எங்கள் சபையில் ஊற்றுங்க. ఇటువంటి అభిషేకం మా సంఘంలో కుమ్మరించండి. நாங்கள் நமக்கு ஒரு பிரியமுள்ள ஒரு வாழ்க்கை வாழ வேண்டும். మేము మీకు ఒక ఇష్టకరమైన ఒక జీవితం జీవించాలి. எங்களுடைய வாழ்க்கை ரூபாந்தரமாக மாற வேண்டும். మా జీవిత రూపాంతరపరచబడాలి. சோ நாங்கள் ஒரு அக்னி ஜுவாலையாக ஒரு அக்னி பிழம்பாக மக்கள் எழுப்பி பிரகாசிக்க வேண்டும். మేము కూడా ఒక అగ్ని జ్వాలలుగా మేము మీ కొరకు జ్యోతులుగా మేము లేచి ప్రకాశించాలి. சோ நாங்கள் உமக்காக எழுப்பி பிரகாசிக்கும் போது எங்கள் வெளிச்சத்தில் அநேகர் வந்து சேர்வார்கள் என்பதை அறிந்திருக்கிறோம். మేము కూడా లేచి ప్రకాశించినప్పుడు మా వెలుతురుకు అనేకులు వచ్చి చేరుతారని మేము గ్రహించున్నాము. அன்று பேதுரு பிரசங்கித்த போது எப்படி 3000 பேர்கள் 5000 பேர் வந்தார்களோ ఎలాగైతే పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది 5000 మంది రక్షణ పొందారో அதுபோல நம் மூலமாக தேவன் ஆயிரக்கணக்கான லட்சக்கணக்கான மக்களை ரட்சிப்பார். మన మూలంగా దేవుడు వెయ్యి లెక్కల జనాభాను లక్షల లెక్కల జనాభాను దేవుడు రక్షిస్తాడు. இதற்காக நாம் பிரார்த்தனை செய்ய வேண்டும். దీని కొరకు మనం ప్రార్థించాలి. அதற்கு ஆண்டவர் நாங்கள் எங்களுடைய வாழ்க்கையை அர்ப்பணிக்கிறோம். దాని కొరకు ప్రభువా మా యొక్క జీవితాలను మేము సమర్పిస్తున్నాము. ரோமர் 12 அதிகாரம் 2வது வசனத்தை எடுத்துக்கொள்வோம். రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం తీసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. எனவே நீங்களாலும் கிறிஸ்துவுக்குள் நூதன சிருஷ்டியாக மாற வேண்டும். మీరు నేను క్రీస్తులో నూతన సృష్టిగా మారాలి. நூதன மனதை கொண்டவர்களாக నూతన మనసును పొందిన వారు தேவனுடைய சித்தம் என்ன, தேவனுடைய வாழ்க்கையில் என்ன செய்ய வேண்டும் என்பதை புரிந்து கொண்டு நாம் வாழ்ந்தால்தான் దేవుని చిత్తం ఏంటి,
దేవుడు మన జీవితంలో ఏం చేయడానికి ఇష్టపడుతున్నారని అర్థం చేసుకొని మనం జీవిస్తే தேவன் உங்களை என்னை பயன்படுத்த முடியும். దేవుడు మిమ్మల్ని నన్ను ఉపయోగించగలరు. அதற்காக தான் இந்த உபத்திரவத்தை தேவன் அனுமதிக்கிறார் என்பதை புரிந்து கொள்வோம். దాని కొరకే ఈ ఉపద్రవాన్ని దేవుడు అనుమతిస్తున్నాడని మనం అర్థం చేసుకుందాము. தேவனுக்கு நாம் பிரார்த்தனை செய்வோம். దేవుని దగ్గర మనం ప్రార్థిద్దాము. நாங்கள் இந்த கடந்த நாட்களில் நிர்விசாரமாக நாங்கள் வாழ்ந்து விட்டோம். అయ్యా గడిచిన దినాలు మేము నిర్విచారంగా జీవించాము. நாங்கள் எங்களுக்காக மட்டுமே நாங்கள் ஜெபித்து விட்டே இருந்தோம். మేము మా కొరకు మాత్రమే ఎక్కువగా ప్రార్థిస్తూ ఉన్నాము. நாங்கள் எங்களை பத்தி எங்கள் குடும்பத்தை பத்தி தான் அதிகமாக யோசிச்சோம். మేము మా గురించి మా కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించాము. ஆனால் கிறிஸ்து இயேசு சிந்தைகளுக்கு இருக்கணும், அத்தகைய ஒரு உள்ளத்தை எங்களுக்கு தாங்க. కానీ క్రీస్తు యేసు ఉన్న మనసు మాకు ఉండాలి. అటువంటి హృదయాన్ని మాకు ఇవ్వండి. நாங்கள் வந்து மற்றவங்களுக்காக வாழ்வதற்காக, மற்றவர்கள் ரட்சிக்கப்படுவதற்காக வாழ்வதற்கு கிருபை தாரும். మేము ఇతరులు రక్షణ పొందడానికి, ఇతరులు మారడానికి ప్రార్థించే కృపను మాకు దయచేయండి. என்னோட வாழ்க்கை நீங்க என்ன செய்வீங்க அதை நீங்க வெளிப்படுத்தி அதுபடி வாழ்வதற்கு கிருபை தாங்க. మా జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది బయలుపరిచి మీ కొరకు మేము జీవించడానికి సహాయం చేయండి. அன்று பேதுரு எப்படி நீர் வல்லமையாக பயன்படுத்தி அதே போல எங்கள் ஒவ்வொருவரும் நீர் பயன்படுத்துவீராக. అదనం పేతురుని ఎలా ఉజ్జీవంగా మీరు వాడుకున్నారు అలాగే మా ఒక్కొక్కరిని మీరు వాడుకోండి எங்கள் ஒவ்வொருவரையும் அர்ப்பணிக்கிறோம். అని మా ఒక్కొక్కరిని இந்த సమర్పిస్తున్నాము. சபைகள் நீர் விரும்பும் சபைகளாக விளங்க கிருபை தாரும். ఈ సంఘాలన్నీ కూడా మీరు ఇష్టపడే సంఘంగా మారడానికి సహాయం చేయండి. ஒவ்வொருவரும் அந்த அபிஷேகத்தை நீர் ஊற்றுவீராக. ఒక్కొక్కరిలో అటువంటి అభిషేకాన్ని కుమ్మరించండి. எங்கள் மூலமாக தேசம் எங்கிலும் ஒரு பெரிய எழுப்புதல் உண்டாக கிருபை தாரும். మా మూలంగా దేశమంతా కూడా ఒక గొప్ప ఉద్యమం కలగడానికి సహాయం చేయండి. இந்த தேசம் மட்டுமல்ல உலகெங்கிலும் உள்ள ஜனங்கள் ஒவ்வொருவரும் உமக்காக எழும்ப கிருபை தாரும். దేశం మాత్రం కాదు ప్రతి జనులు కూడా మీ కొరకు లేచి నిలబడడానికి ప్రయాసపడడానికి సహాయం చేయండి. இந்த எழுப்புதல் நாங்கள் எங்களுடைய கண்களால் காண கிருபை தாரும். ఈ యొక్క ఉద్యమాన్ని మా కళ్ళతో మేము చూసేయడానికి కృపను దయచేయండి இதற்காக நாம் ஜெயிப்போம். అని చెప్పి మనం இன்றைக்கு ప్రార్థిద్దాము. நாம் என்ன பார்த்தோம்? ఈ రోజు మనం ఏం చూసాము? எப்படி பழைய ஏற்பாடு காலத்துல தேவன் எப்படி ஒரு எழுப்புதலை உருவாக்கினார் என்று பார்த்தோம். పాత నిబంధన కాలంలో ఉద్యమాన్ని ఎలా కలుగు చేశాడో దేవుడు అని చూసాము. பிறகு இயேசுவுடைய வருகைக்கு பின்பாக எப்படி ஒரு எழுப்புதல் உருவானது என்று பார்த்தோம். యేసుక్రీస్తు వారి ఆయన వచ్చిన తరువాత ఎలా ఒక ఉద్యమం కలిగిందో మనం చూసాము. ஆதி அப்போஸ்தலர் நாட்களில் தேவன் ஒரு பெரிய எழுப்புதலை உருவாக்கினார். ఆది అపొస్తలుల కాలంలో దేవుడు ఒక ఉద్యమాన్ని పెద్ద ఉద్యమాన్ని కలుగు చేశాడు. அவர் இப்போது நம்முடைய வாழ்க்கையில் பெரிய அக்னியை போட விரும்புகிறார். ఆయన ఇప్పుడు కూడా మన జీవితంలో ఒక పెద్ద అగ్నిని அது వేయాలనుకుంటున్నాడు. இப்போது பற்றி எரிய வேண்டும் நம்முடைய வாழ்க்கையில் என்று விரும்புகிறார். ఆ అగ్ని ఇప్పుడే మన జీవితంలో మండుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. சோ அதன் மூலம் கோடிக்கணக்கான ஜனங்கள் ரட்சிக்கப்பட்டு தேவனுடைய சமூகத்தில் வந்து சேர దాని మూలంగా కోట్లు లెక్కలు చేసే జనులు రక్షణ పొంది వచ్చి చేరడానికి நாம் இதற்காக பிரார்த்தனை செய்ய வேண்டும். దీని కొరకు మనం ప్రార్థన చేయాలి. நம்முடைய வாழ்க்கை தேவனுக்கு அர்ப்பணிக்க வேண்டும். మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించాలి. அப்படி நீங்களும் செய்யும் போது మీరు నేను అలా చేసినప్పుడు நம்முடைய மனம் நூதன மனமாக மாறும். మన యొక్క మనసు నూతన పరచబడుతుంది. அதுபோல ஒரு நூதன சிருஷ்டியாக மாறி நம்முடைய வாழ்க்கை தேவனுக்கு ஒரு பிரியமுள்ள வாழ்க்கையாக மாறும். దాని మూలంగా మన నూతన సృష్టిగా మారి దేవుని ఇష్టపడే ఒక జీవితం మనకు వస్తుంది. தேவன் அந்த கேட்ட கிருபையை நமக்கு தருவாராக. అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వును గాక. இது நாம் எதற்காக நாம் ஜெபிக்க என்பதை உணர்ந்து கொண்டு இதற்காக நாம் பிரார்த்தனை செய்வோம். దేని కొరకు మనం ప్రార్థించాలని మనం గ్రహించుకొని ప్రార్థిద్దాము. அதோடு கூட దాంతో పాటు நம்முடைய தேசத்தில் இருக்கிற இந்த கொரோனா வைரஸ் இந்த உபத்திரத்தை நம்ம விடுதலை செய்வதற்காக தேவனுக்கு பிரார்த்தனை செய்வோம். ఈ దేశంలో ఉండే కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని విడిపించేటట్టు మనం ప్రార్థిద్దాము. நம்முடைய ஊழியர்களுக்காக செய்வோம். మన పరిచర్య కొరకు ప్రార్థిద్దాము. பிறகு கடைசியாக நம்முடைய குடும்பங்களுடைய க்ஷேமத்திற்காக நாம் பிரார்த்தனை செய்வோம். చివరిగా మన కుటుంబాల యొక్క క్షేమం కొరకు ప్రార్థిద్దాము. ஆமென். ఆమేన్. இப்போது நம்ம அர்ப்பணித்து ஜெயிப்போம். ఇప్పుడు మనల్ని సమర్పించి ప్రార్థిద్దాము. స్తోత్రం నాన్న పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి కృపగల దేవ మహోన్నతుడ మహాగరుడ మహాపరిశుద్ధుడ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగో నాన్న ఈ దినం కూడా రాజా మీరు స్తుతించుటకు ఆరాధించుటకు నాన్న మీ నామాన్ని మహిమపరచుటకు రాజా మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాన్న ఈ దినం కూడా రాజా నీ దాసం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవునయ్య ఇన్ని దినాలు రాజా నాన్న మేము తండ్రి నిర్విచారమైన జీవితాన్ని మేము జీవించాం ప్రభా. మాకను మా కుటుంబం కొరకును మా యొక్క తండ్రి అవసరతల నిమిత్తమే ప్రార్థించేవారం నాన్న. కానీ రాజా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి పాత నిబంధన కాలంలో ఎలాగ రాజా నాన్న అయ్యా తండ్రి రాజా మీరు ఉద్యమాన్ని కలుగు చేశారు నాన్న. అయ్యా మీ తండ్రి రాజా మీ యొక్క తండ్రి దాసుల ద్వారా ఒక్కొక్కరి ద్వారా ఎలాంటి ఉద్యమమైన కార్యాలు మీరు ఆ దినంలో చేశారో మేము చూసాము నాన్న. మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి రాజా. అబ్రహాం మాత్రం కాదు అబ్రహాం సంతతి కూడా అయ్యా తండ్రి రాజా మిమ్మల్ని గురించి ఎరిగి మీ మార్గంలో నడవాలని మీరు ఆశపడ్డారు ప్రభా. అయ్యా ఇశ్రాయేలు జనులు రాజా అయ్యా తండ్రి ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసలుగా ఉన్నప్పుడు రాజా మోషేను అయ్యా తండ్రి అయ్యా రాజా నాన్న ఇదిగో నాన్న యెహోషువ చేత వారిని విడిపించి అయ్యా తండ్రి కానాను దేశంలో ప్రవేశింపజేశారు ప్రభా. అయ్యా తర్వాత రాజా నాన్న మిమ్మల్ని నుంచి వాళ్ళు తొలగిపోయినప్పటికీ అయ్యా తండ్రి మీ న్యాయాధిపతుల ద్వారా రాజా వాళ్ళని మీరు పరిపాలించారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు రాజా. ఇదిగో నాన్న అయ్యా తండ్రి రాజా గొప్ప గొప్ప తండ్రి రాజా వ్యక్తుల ద్వారా వాళ్ళు మీరు నాన్న నడిపించారు ప్రభా. నాన్న మీకు స్తోత్రాలు. వాళ్ళ ద్వారా నాన్న తండ్రి రాజా వాళ్ళ జీవితంలో అయ్యా మార్పులు కలుగు చేశారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి రాజా. ఎలియా వంటి పెద్ద తండ్రి ప్రవక్తల చేత మీరు నాన్న నడిపించారు ప్రభా. సమూయేలు వంటి రాజా అయ్యా ప్రవక్తల చేత రాజా తండ్రి అయ్యా నీ జనులు నడిపించి నాన్న
నాన్న వాళ్ళ జీవితం ద్వారా అనేక తండ్రి రాజా అయ్యా మార్పులు వాళ్ళ జీవితంలో మీరు కలుగజేయాలనుకున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. అదే విధంగా రాజా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాన్న ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా నాన్న గొప్ప రాజా కార్యాలు మీరు చేయాలనుకున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. ఆయన సేవ చేయడానికి ప్రారంభించినప్పుడు రాజా అయ్యా తండ్రి రాజా అనేకులు రాజా ఆయన తండ్రి మీ వైపు త్రిప్పడానికి, అనేకులు మీలో నడిపించడానికి రాజా నాన్న అయ్యా తండ్రి రాజా మీరు ఆయన పంపించారు. అయ్యా ఆయన మీ చిత్తాన్ని నెరవేర్చడానికి రాజా అయ్యా తండ్రి రాజా మీ చిత్తాన్ని ముగించడానికి అనేక కార్యాలు ఆయన చేశారు ప్రభు, మీకు స్తోత్రాలు. అవును తండ్రి రాజా నాన్న అయ్యా గలిలయ తండ్రి యూదయ దేశాల్లో ఉన్నవారు నాన్న అయ్యా తండ్రి రాజా ఇదిగో మరణాంధకారాల చీకటిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి అయ్యా వాళ్ళని మీ వైపు త్రిప్పడానికి రాజా మీరు నాన్న నడిపించారు ప్రభు, మీకు స్తోత్రాలు. అది మాత్రం కాదయ్యా అయ్యా పేతురుని రాజా నాన్న అయ్యా తండ్రి యేసుక్రీస్తు వారిని రాజా నాకు ఎరుగునని చెప్పిన అతని ద్వారా నాన్న ఆది అపోస్తుల సంఘాన్ని రాజా బోధకుడుగా అతన్ని మార్చి నాన్న అయ్యా తండ్రి రాజా మీరు నాన్న అయ్యా మీ కొరకు నాన్న అనేకులను రాజా మీ వైపు త్రిప్పేవాడుగా మార్చారు ప్రభా. అయ్యా దినము వల్ల రాజా మీ యొక్క తండ్రి శిష్యులు అయ్యా సువార్త ప్రకటించినప్పుడు ప్రభా అయ్యా 3,000 మంది 5,000 మంది రాజా ఆ సమయంలో రక్షణ పొందారు ప్రభా. అందరూ ఏక మనసుతోను ఏక ఆత్మతోను అయ్యా తండ్రి రాజా నాన్న నడిపింపబడ్డారని మేము చూస్తున్నాము రాజా. అది మాత్రం కాకుండా రాజా అయ్యా తండ్రి రాజా అనేక దేశాల్లో నాన్న అయ్యా తండ్రి రాజా అయ్యా సంఘాలు ఏర్పరచబడి నాన్న అయ్యా తండ్రి రాజా వృద్ధి చెందిందని మేము చూస్తున్నాం రాజా. క్షేమాభివృద్ధితో రాజా సమృద్ధిగా అయ్యా తండ్రి రాజా సంఘాలు అనేకం ఏర్పరచబడ్డాయని మేము చూస్తున్నాం రాజా. అలాగే రాజా మా ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారో మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి దేవ, మీకు స్తోత్రాలు. అయ్యా అదే విధంగా రాజా అయ్యా తోమా ద్వారా నాన్న తండ్రి భారతదేశానికి అతను రావడం వలన అయ్యా తండ్రి రాజా ప్రపంచంలోనే మొట్టమొదటి సంఘాన్ని రాజా తమిళనాడులో మీరు ఏర్పరిచారు ప్రభా. అయ్యా తర్వాత రాజా కేరళలో రాజా సంఘాలు ఏర్పరిచారు ప్రభా. అయ్యా తండ్రి రాజా ఆ కార్యం ద్వారా నాన్న అయ్యా తండ్రి రాజా అనేక మంది రాజా అయ్యా అంగీకరించారని తండ్రి యేసుక్రీస్తు వారిని మిమ్మల్ని చూసాం ప్రభా. అవును తండ్రి ఇంగ్లాండ్లో రాజా అయ్యా అక్కడ సంఘం కట్టబడిందని చూసాం రాజా. పారంపర్యమైన కార్యం అక్కడికి వచ్చినప్పటికీ రాజా అయ్యా తండ్రి మాట్లాడిన ఆ వ్యక్తి ద్వారా నాన్న రాజా అక్కడ రాజా తండ్రి ఆ సంఘంలో ఉండే పారంపర్యమైన కార్యాలు అయ్యా ఒక్క వ్యక్తి రాజా దాని కొరకు రాజా పూనుకున్నప్పుడు రాజా అక్కడ అందరూ రాజా కార్యాన్ని అంగీకరించారని మేము చూస్తున్నాము రాజా. అవునయ్యా మీరు ఒక మనిషి అయినను నాకు దొరుకుతాడని మీరు తండ్రి వెతుకుతున్నారు ప్రభా. అలాంటి వారిని మీరు తండ్రి రాజా వాళ్ళు సమర్పించుకున్నప్పుడు ఏర్పరచుకొని రాజా వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు రాజా మీరు దేశాల్లో జరిపించారు ప్రభా. అవునయ్యా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా సౌలును పౌలుగా మార్చారు రాజా. అయ్యా తండ్రి రాజా మీ యొక్క తండ్రి రాజా యేసుక్రీస్తు వారి శిష్యులు అందరూ కూడా రాజా అనేక తండ్రి ప్రాంతాలకు వెళ్ళి అయ్యా అనేక దేశాలకు వెళ్ళి రాజా గొప్ప తండ్రి సువార్తను ప్రకటించి అనేకులు రాజా తండ్రి మీ వైపు త్రిప్పారు ప్రభా. అలాగే రాజా మా జీవితంలో కూడా నాన్న మీరేం తండ్రి ఇష్టపడుతున్నారో మీరేం చేయడానికి ఇష్టపడుతున్నారో అలా మేము జీవించటకు సమర్పించటకు రాజా మా ఒక్కొక్కరికి కృపను దయచేయండి రాజా. అవునయ్య ఇన్ని దినాలు మాతో మా కుటుంబము మేము స్వార్థంతో అయ్యా తండ్రి రాజా మేము ఉన్నాం. కానీ ఇప్పుడు రాజా నాన్న మేము ఎలా ప్రార్థించాలో మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా ఈ లాక్డౌన్ సమయంలో మేము ఇంట్లో ఉన్నప్పటికీ రాజా ఎంతసేపు నాన్న ప్రార్థిస్తున్నాం, ఎంతసేపు నాన్న వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, ఎలాగనే మేము ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నామో మమ్మల్ని చూస్తున్నారు ప్రభా. అలాగ మా జీవితాలు మారడానికి సహాయం చేయండి రాజా. అనేకులకు రాజా అనేక జనులు రక్షణ పొందేటట్టు మేము ప్రార్థించేటట్టు సహాయం చేయండి రాజా. అనేక సంఘాల్లో రాజా అయ్యా తండ్రి రాజా మీ అగ్ని కుమ్మరింపబడాలి రాజా, మీ ఉజ్జీవం కుమ్మరింపబడాలి ప్రభా. అయ్యా మా సొంత జీవితంలోనూ అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకంతో మేము నిండుకొని రాజా అయ్యా తండ్రి రాజా పరిశుద్ధంగా మేము జీవించి నాన్న అయ్యా సంఘంలో రాజా మొట్టమొదట రాజా అయ్యా తండ్రి రాజా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి ఉజ్జీవము తండ్రి రగులుకుంటుందని చెప్పావు రాజా. అవునయ్యా మా కుటుంబాల్లోను సంఘంలోను ప్రతి సంఘాల్లోనూ రాజా ఉజ్జీవం రగులుకొను గాక. నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చినాను, అది ఇప్పుడే రగులుకొన వల్ల నేను ఇష్టపడుతున్నానని చెప్పావు రాజా. అలాగే నాన్న మాలో ఉద్యోగం రగులుకోవాలి, ప్రతి సంఘంలోనూ ఉద్యోగం రగులుకోవాలి, ప్రతి వ్యక్తిగత జీవితం మనిషి జీవితంలోనూ ఉద్యోగం రగులుకోవాలి రాజా. ప్రతి కుటుంబం రాజా నీ కొరకు ప్రకాశించాలి రాజా. అయ్యా తండ్రి రాజా మేము మీ కొరకు రాజా లేచి ప్రకాశించి నిలబడినట్లయితే మా వెలుగులోనికి అనేకులు రాజా వస్తారని మేము చూసాం ప్రభా. అయ్యా అలాగే మీరు మమ్మల్ని నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అవునయ్యా విన్న మాటలకు రాజా మమ్మల్ని సమర్పిస్తున్నాం రాజా. అవును తండ్రి రాజా అలాంటి ఒక జీవితం మాకు దయచేయండి. ఇన్ని రోజులు మేము జీవించిన స్వార్థంతో కూడిన జీవితాలను అయ్యా తండ్రి మేము విడిచిపెట్టి నాన్న ఇతరులకు ప్రయోజనకరంగా అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే రాజా ఎటువంటి మనసును కలిగి ఉన్నారో ఇతరుల కొరకు జీవించారో నాన్న అలాంటి జీవితం మేము కూడా రాజా కలిగి జీవించడానికి రాజా అటువంటి ఒక ఉద్యమాన్ని ఆత్మ అభిషేకాన్ని మాలో నింపండి రాజా. అయ్యా తండ్రి మేము అనేకులు రాజా అయ్యా తండ్రి రాజా నాన్న లేచి నిలబడి రాజా మీ కొరకు ప్రయాసపడినట్లు అయ్యా మీ కొరకు నాన్న జ్యోతుల వలె వెలుగునట్లు రాజా మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకమును
రాజా. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని శిష్యులు ఎలాగ బలవంతులయ్యారో, అయ్యా తండ్రి వాక్శక్తిని పొందుకున్నారో, అన్ని భాషలు మాట్లాడారో, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎలాగ రాజా దేవునికి ప్రయోజనకారులుగా జీవించారో మేము చూసాం రాజా. అలాగే నాన్న మాలోను అభిషేకం కుమ్మరింపబడాలి అయ్యా తండ్రి, మేము ఉజ్జీవంగా వాడబడాలి. అది మాత్రం కాదయ్యా అయ్యా తండ్రి రాజా, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మీరు చెప్పారు కదా రాజా. ఆ తండ్రి ఆత్మ మా మీద కుమ్మరింపబడి రాజా, అయ్యా మా కుమార్తెలు కుమారులు అయ్యా ప్రవచనాలు చెప్పడానికి రాజా, అయ్యా మా ముసలి వాళ్ళు కళలు కనడానికి రాజా, అయ్యా మా యవనస్తులు దర్శనాలు చూడడానికి రాజా, అయ్యా తండ్రి మీ దాసులు దాసురాళ్ళందరూ కూడా రాజా మీ కొరకు గొప్పగా వాడబడ్డానికి రాజా, నాన్న అభిషేకింపబడ్డానికి రాజా మీరు సహాయం చేయండి రాజా. అయ్యా ముందుగా ఈ తండ్రి రాజా సూలూరుపేటలో ఎన్ని సంఘాలు ఉన్నాయో రాజా, ప్రతి సంఘంలోనూ ఉజ్జీవం రగులుకొనును గాక రాజా. ప్రతి సంఘంలోనూ మీ ఉజ్జీవాన్ని కుమ్మరించండి రాజా, మీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించండి రాజా. మా దేశంలో ఉండే ప్రతి సంఘాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాం రాజా. ప్రతి సేవకుడిలోను, ప్రతి రాజా నాన్న కుటుంబంలోను అయ్యా ప్రతి సంఘంలోనూ ఉజ్జీవం కుమ్మరింపబడాలి రాజా. మీరు సహాయం చేయండి దేవా. అలాంటి ఉజ్జీవాన్ని మాలో తండ్రి రగులుకోవడానికి సహాయం చేయండి రాజా. అయ్యా మేము విని విడిచిపెట్టే వారిగా ఉండకూడదు రాజా. మా జీవితాలు ఈ రోజు నుంచి పూర్తిగా మార్చబడాలి ప్రభా. అత్యధికంగా మేము ప్రార్థించడానికి, అత్యధికంగా మీ కొరకు ప్రయాసపడడానికి రాజా మాకు సహాయం చేయండి రాజా. అత్యధికంగా నాన్న మేము ప్రార్థించి అయ్యా తండ్రి లాక్డౌన్ అయిన తర్వాత అత్యధికంగా రాజా మేము తండ్రి స్వార్థ ప్రకటించడానికి కూడా మీరు కృపను దయచేయమని అయ్యా. ఆ దినము రాజా వేల మంది రాజా శిష్యుల ద్వారా రక్షింపబడ్డారు ప్రభా. కానీ మీరు మా ద్వారా రాజా లక్షలు వేలు రాజా జనులు అయ్యా రక్షణ పొందినట్లు మీరు కృప చూపబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అటువంటి జీవితానికి మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి మా కృపను దయచేయమని విన్న మాటలకు మమ్మల్ని మా సంఘాన్ని సమర్పిస్తున్నాము రాజా. అయ్యా ఏదో వస్తున్నాం వెళ్తున్నామని ఎవరు ఉండకూడదు రాజా. ఆదివారం క్రైస్తవులుగా ఎవరు ఉండకూడదు రాజా. అయ్యా ఒక్కొక్కరిలో రాజా నాన్న తండ్రి రాజా అయ్యా తండ్రి ఉద్యమం రగులుకొని దేవుని కొరకు నేను ఏమైనా చేయాలనే తపన ఒక్కొక్కరిలో రావాలి ప్రభా. ప్రతి నిర్విచారమైన కార్యాలు తీసివేయండి రాజా. అయ్యా తండ్రి రాజా మాలో ఉద్యమాన్ని నింపుమని వేడుకుంటూ రాజా అయ్యా మా సంస్థాన్ని మా యొక్క మందిరం ప్రతి కుటుంబాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాం రాజా. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే రాజా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. మా దేశంలో జరుగుతున్న కార్యాలు మీరు చూస్తున్నారు ప్రభా. ఈ కరోనా వ్యాధి నుంచి తండ్రి రాజా వైరస్ నుంచి రాజా మా జనులను కాపాడండి ప్రభా. ఎవరెవరైతే రాజా నాన్న అయ్యా కరోనా వైరస్ చేత బాధింపబడి ఉన్నారో, అయ్యా తండ్రి రాజా ఐసోలేషన్ లో ఉన్నారో, అయ్యా తండ్రి రాజా ఇంకా ఎవరెవరు ప్రత్యేక చేయబడి ఉన్నారో వాళ్ళందరినీ మీ పాదాలకు సమర్పిస్తున్నాం రాజా. కనికరం చూపించండి, దయ చూపించండి, జాలి చూపించండి దేవా. అయ్యా యేసుక్రీస్తు వారి రక్తాన్ని వారి మీద చల్లుతున్నాము ప్రభా. విడుదల జరుగును గాక తండ్రి రాజా. అవును తండ్రి రాజా ఎదుగో నాన్న అయ్యా ఎవరి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించేటట్టుగా ఇంకా విస్తరిస్తే నాన్న ఇంకా భయంకరమైన తండ్రి రాజా అయ్యా తండ్రి ఎక్కువగా పాకిపోతుంది రాజా. అలా జరగకుండా కాపాడండి నాన్న. అయ్యా తండ్రి రాజా ప్రతి బిడ్డను కాపాడండి నాన్న. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ కరోనా క్రిముల వల్ల అయ్యా తండ్రి ప్రయోగపడుతున్న రాజా సాతాను క్రియలను యేసుక్రీస్తు వారి నామంలో కట్టి బంధిస్తున్నాం రాజా. అయ్యా మీరే సహాయం చేయండి నాన్న. ఇదిగో నాన్న నశించిపోతున్న ఆత్మలు రాజా చూడండి ప్రభా. ఎంతో మంది మరణించారు ప్రభా. అయ్యా వాళ్ళందరూ రాజా రక్షణ పొంది ఉండొచ్చు ప్రభా. అయ్యా తండ్రి కనికరం చూపించండి రాజా. సమస్త మనుషులు రక్షణ పొందని మేము నిశ్చితమై ఉన్నది కదా రాజా. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి. అయ్యా మరణిస్తే వారు నరకానికి వెళ్ళిపోతారు ప్రభా. మరణించకుండా వాళ్ళ ప్రాణాన్ని కాపాడండి దేవా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మా దేశంలో జరుగుతున్న తండ్రి పాపాలు, ఘోరాలు, నేరాలు రాజా అయ్యా తండ్రి దర్శించండి నాన్న. అయ్యా తండ్రి వ్యభిచారము, జారత్వము రాజా, అపవిత్రమైన కార్యాలు రాజా, అయ్యా దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు ప్రభా. అయ్యా తండ్రి ఎదుటి వారిని మోసం చేయడం రాజా, అయ్యా లంచాలు తీసుకోవడం నాన్న, ఇటువంటి పాపాలు మా దేశంలో పెరిగి ఉన్నాయి ప్రభా. కనికరం చూపించండి, జాలి చూపించండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. మీకే తండ్రి రాజా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను రాజా. మా దేశంలో అయ్యా తండ్రి కాలేజ్ పిల్లలు కూడా వ్యభిచారం తండ్రి రాజా వాళ్ళ యొక్క తండ్రి సుఖభోగాల నిమిత్తం వ్యభిచారాలకు వెళుతున్నారని చూస్తున్నాము రాజా. పరిశుద్ధత దయచేయండి రాజా. భయం బతుకు బిడ్డలకి దయచేయండి రాజా. అయ్యా తండ్రి భార్య భర్తలు విడిచిపెట్టి ఒకరినొకరు విడిచిపెట్టి ఇంకొకరితో అక్రమ సంబంధాలు ఉంచుకుంటున్నారు ప్రభా. అయ్యా తండ్రి రాజా ఇటువంటి పాపాలను క్షమించండి రాజా. మార్చండి దేవా. ఆడపిల్లలని కూడా చూడకుండా రాజా అత్యాచారాలు చేస్తున్న మనుషుల్ని దర్శించండి రాజా. ఇటువంటి పాప స్వభావాలలో నుంచి తీసివేయండి రాజా. ఇటువంటి ఇచ్చులకు వాళ్ళని లోపరుస్తున్న అయ్యా తండ్రి దురాత్మలు యేసు నామములో కట్టి బంధిస్తున్నాము రాజా. అయ్యా ముఖ్యంగా మా దేశాన్ని పాడు చేస్తున్న రాజా అయ్యా తండ్రి రాజా ఈ మందులు తండ్రి రాజా మీరు ఆపివేయండి రాజా. ఈ మద్యపానం వల్ల రాజా ఈ డ్రగ్స్ అయ్యా తండ్రి గంజాయి అంటే రాజా బిడ్డలు చెడిపోతున్నారు ప్రభా. అయ్యా బాల్యం నుండే స్కూల్కి వెళ్ళే బిడ్డలు ప్రభా, 8th నుంచి 10th క్లాస్ చదివే బిడ్డలు, కాలేజ్ చదివే పిల్లలు అందరూ నశించిపోతున్నారు ప్రభా. అయ్యా ఆడపిల్లలు కూడా రాజా తప్పుకోవట్లేదు రాజా. ఆడపిల్లలు కూడా వాటికి బానిసలైపోయినా అయ్యా వాళ్ళ చిన్న జీవితాన్ని రాజా నాశనం చేసుకుంటున్నారు ప్రభా. కాపాడండి నాన్న. అయ్యా
అయ్యా చుట్టలంటూ రాజా ఇలాంటి తండ్రి చెడు అలవాట్లకు మనుషుల్ని రాజా అయ్యా మన దేవుడు తండ్రి ప్రేమించి శరీరానికి రాజా బాధింపు కలిగే అయ్యా ప్రతి కార్యాన్ని బిడ్డలు చేస్తున్నారు ప్రభా. అయ్యా తండ్రి దయతో వీరిని క్షమించండి రాజా. వాళ్ళని ఇటువంటి ఇచ్చలకు ఇటువంటి రాజా బానిసత్వానికి రాజా అప్పగిస్తున్న రాజా సాతాను క్రియలను రాజా అయ్యా తండ్రి రాజా ఇచ్చ కలిగించే ఆత్మలు రాజా మరొకసారి యేసుక్రీస్తు నామములో కట్టి బంధిస్తున్నాము రాజా. అయ్యా తండ్రి మీరే విడిపించండి ప్రభా. మీరు విడిపిస్తే మాత్రమే ఈ జనులు విడిపింపబడగలరు ప్రభా. కనికరి చూపించండి నాన్న. అయ్యా తండ్రి తాగేసి బండులు తోలి రోడ్డు ప్రమాదాలు ఎంతమంది చనిపోతున్నారు ప్రభా. సంవత్సరానికి 2 లక్షలకు పైగా జనులు చనిపోతున్నారు. ఎన్ని కుటుంబాల భర్తలు కోల్పోతున్నారు, ఎన్ని కుటుంబాల భార్యను బిడ్డలు కోల్పోతున్నారు. ఎవరు బిడ్డలు పెళ్లికి ఎదిగిన బిడ్డలు యాక్సిడెంట్ లో చనిపోతున్నారు ప్రభా. అయ్యా తండ్రి భార్యను బిడ్డలు విడిచిపెట్టి ఎంతమంది చనిపోతున్నారు ప్రభా. ఇలాంటి కార్యాలు మా దేశంలో నుండి రాజా తీసివేయండి రాజా. ఏ వ్యాధి అనేది తెలియకుండా, ఏ రోగం అని జబ్బు అనేది తెలియకుండా ఎంతమంది చనిపోతున్నారు ప్రభా. అది రాజా డాక్టర్లకు కూడా తెలియని జబ్బులు తండ్రి రాజా. ఇలాంటి తెగులు రాకుండా కాపాడండి ప్రభా. ఈ కరోనా తెగులు మాత్రమే కాకుండా అయ్యా సంవత్సరానికి వేరే వేరే వ్యాధుల వల్ల, ఏ వ్యాధిని కనిపెట్టని వ్యాధుల వల్ల ఎంతమంది చనిపోతున్నారు ప్రభా. అయ్యా తండ్రి మెదడు వ్యాధి జ్వరం అని ఇంకా ఏదేదో వైరస్లు చెప్తున్నారు ప్రభా. అలాంటివి తండ్రి దేశంలో రాకుండా కాచి కాపాడండి నాన్న. కనికరి చూపించండి నాన్న. మీకు స్తోత్రాలు అయ్యా. అదే విధంగా రాజా మా దేశంలో రాజా నాన్న అయ్యా తండ్రి రాజా పాడు చేస్తున్న పాపాలు రాజా అయ్యా తండ్రి రాజా మీరే తండ్రి రాజా వాటి నుంచి విడిపించండి రాజా. మీకు స్తోత్రాలు నాన్న. అయ్యా సెల్ ఫోన్ లో రాజా అసహ్యమైన దృశ్యాలు ప్రభా. అయ్యా తప్పుడు వీడియోలు ప్రభా. అయ్యా తండ్రి రాజా చాటింగ్లు అంటూ రాజా అయ్యా వాట్సాప్లు అంటూ బిడ్డల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ప్రభా. కాచి కాపాడండి నాన్న. ఎవరి బిడ్డలు మీ చేతిలో వాడవలసిన బిడ్డలు నాన్న అయ్యా వాళ్ళు పనికి రాకుండా పోతున్నారు ప్రభా. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాపాడండి రాజా. మీకు స్తోత్రాలు. అదేవిధంగా మా దేశ నాయకులు మీరు దర్శించండి రాజా. అయ్యా జనులకు క్షేమాన్ని, మంచి పథకాలను అమలు పరిచే కృపను, జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయండి రాజా. ఈ ఆపద సమయంలో ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయండి రాజా. ప్రధానమంత్రి రాజా నాన్న తండ్రి రాజా ఇదిగో నన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం రాజా. ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రులను, గవర్నర్లను అయ్యా అదేవిధంగా అయ్యా మంత్రులను, అయ్యా సర్పంచులు, చిన్న గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరిని మీ పాదాలకు సమర్పిస్తున్నాం అయ్యా. తండ్రి జనుల యొక్క క్షేమం కొరకు అయ్యా పని చేయడానికి రాజా వాళ్ళకి జ్ఞానం దయచేయండి రాజా. అయ్యా తండ్రి జనులకు క్షేమం కలిగించే విధమైన కార్యాలే దేశాల వారు అమలు చేయాలి ప్రభా. అయ్యా మత్తు పదార్థాన్ని పూర్తిగా వాళ్ళు తండ్రి రాజా దాన్ని తీసివేయాలి ప్రభా. అట్లాగా రాజా వాళ్ళ హృదయాన్ని మీరు మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. అదే విధంగా రాజా ప్రతి ఉన్నత అధికారి, పై అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం రాజా. ప్రతి ఒక్కరు రాజా క్షేమంతో రాజా జనులకు మంచి చేసే విధంగా రాజా వాళ్ళ హృదయాన్ని మీరు ప్రేరేపించమని వేడుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు రాజా. వారి చేతనైనంత సహాయం దేశ ప్రజలకు చేయనట్లు మీరు సహాయం చేయండి దేవా. అయ్యా తండ్రి రాజా ప్రతి రాజా డాక్టర్స్ ను, అయ్యా నర్సులను రాజా మీ చేతులకు సమర్పిస్తున్నాం. అయ్యా పోలీసులు రాజా రాత్రనక పగలనక పనిచేస్తున్న పోలీసులు అయ్యా తండ్రి రాజా ఇదిగోనన్నా అయ్యా పారిశ్రామిక తండ్రి వేత్తలు రాజా అయ్యా పారిశుద్ధ కార్మికులు రాజా మున్సిపల్ కార్మికులు, హాస్పిటల్లో పనిచేసే కార్మికులు అందరినీ మీ పాదాలకు సమర్పిస్తున్నాం. వాళ్ళు సుఖపోగాలు వాళ్ళు ఆలోచించకుండా అయ్యా ఈ యొక్క వ్యాధి యొక్క తండ్రి తెగులు వ్యాపిస్తున్నదనే సమయంలో కూడా రాజా వాళ్ళు తండ్రి పనిచేస్తున్నారు ప్రభా. వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ రాకూడదు నాన్న. వాళ్ళకి ఏ తెగులు వాళ్ళని అంటకూడదు రాజా. కాచి కాపాడి సుఖపాలు జీవించి వాళ్ళ కుటుంబీకులను కూడా మీరు కాపాడమని వేడుకుంటున్నాము రాజా. అయ్యా మీకు స్తోత్రాలు. అదేవిధంగా రాజా గ్రామ వాలంటీర్లు మీరు తండ్రి రాజా అయ్యా తండ్రి రాజా అయ్యా పరామర్శించండి నాన్న. అయ్యా కనికరిని చూపించి నాన్న వాళ్ళకు కూడా ఏ ఆపద అపాయం రాకుండా కాపాడండి నాన్న. మీకు స్తోత్రాలు. రేషన్ డీలర్స్ ను అయ్యా తండ్రి రాజా అందరినీ మీరు పరామర్శించండి నాన్న. ఈ సమయంలో రాజా పేదవారికి సహాయపడడానికి ఎవరెవరు ఆహార పదార్థాలు పంచుతున్నారో, ఇంకా ఎవరెవరు రాజా ఇంకా ఏ ఏ సాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు తండ్రి రాజా కాచి కాపాడమని వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మా సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. సమస్త సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రోజు మేము చూసినట్టుగా ఉద్యోగం రాజా మా ఒక్కొక్కరి జీవితంలోనూ రావాలి ప్రభా. ఒక్కొక్క పరిశుద్ధుల జీవితంలోనూ ఉద్యోగం రగులుకోవాలి ప్రభా. దేవుడు వేసిన అగ్ని రాజా వాళ్ళ హృదయాల్లో మండుకోవాలి ప్రభా. అయ్యా ప్రతి సేవకుడి హృదయంలోనూ ఉద్యోగం కలగాలి ప్రభా. అయ్యా తను తండ్రి రాజా అనేకులు తండ్రి వాళ్ళకి ఇచ్చిన ఆత్మలు రాజా సరైన రీతిలో నడిపించగలిగే అయ్యా ఉద్యోగం ఒక్కొక్కరిలో రావాలి ప్రభా. ఇది నా సంఘము నీ సంఘం అని వేరుపాట్లు ఉండకూడదు రాజా. అయ్యా తండ్రి రాజా సంఘాల్లో పారంపర్యమైన కార్యాలు రాకూడదు రాజా. అయ్యా లోకపరమైన కార్యాలు రాకూడదు రాజా. ఎక్కువ ఈ లోక ఆచారాలకు అన్నిలు జరిగించే ఆచారాలకు రాజా నన్న సంఘాల్లో చోటు ఉండకూడదు రాజా. సంఘము పరిశుద్ధపరచబడాలి రాజా. బైబిల్లో ఉండేది మాత్రమే జరగాలి ప్రభా. అయ్యా పెళ్లిళ్ళు అంటూ రాజా, సీమంతాలంటూ రాజా అయ్యా తండ్రి లోకపరమైన కార్యాలు సంఘాల్లో జరగకుండా రాజా అయ్యా భక్తి వైరాగ్యం ఒక్కొక్కరిలో మీరు మండించండి
సమర్పించి అయ్యా ఉద్యమంగా జీవించడానికి మీరు సహాయం చేయమని, అనేకులకు సాక్షిగా అనేకులు మీ వైపు త్రిప్పేవారుగా ఉండడానికి సహాయం చేయండి రాజా. వాళ్ళ జీవితాల ద్వారా అనేకులు మిమ్మల్ని అంగీకరించే కృపను దయచేయండి రాజా. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా, ఈ లాక్డౌన్ సమయంలో రాజా గొప్ప ఆశీర్వాదాన్ని తర్వాత మాకు ఇవ్వబోతున్నారని గ్రహించి నాన్న అత్యధికంగా మిమ్మల్ని వెతికి అత్యధికంగా ప్రార్థించే కృపను ఒక్కొక్కరికి దయచేయమని వేడుకుంటూ రాజా. అయ్యా మా సంఘ కాపురిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం అయ్యా తండ్రి రాజా. అయ్యా తండ్రిని బిడ్డను ఇద్దరిని మీ పాదాలకు సమర్పిస్తున్నాం అయ్యా తండ్రి. మీ కొరకు రాజా వాడుకోండి రాజా. ఉద్యమాన్ని తండ్రి రగులుకునేలాగా చేయండి ప్రభా. అయ్యా తండ్రి ఇంకా అనేక కార్యాలు చేయడానికి నీ బిడ్డకు కృపను దయచేయండి రాజా. అయ్యా మీకు స్తోత్రాలు, సుఖపాల జీవం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అయ్యా నడిపించండి నాన్న. అయ్యా బిడ్డను కూడా రాజా మీరు ఏ చిత్తం బట్టి నాన్న ఆ బిడ్డను మీరు ఏర్పరచుకున్నారు, తన తల్లి గర్భమున రూపింపబడక మునిపే ఏర్పరచుకున్నారు ప్రభా. వాడు వాగ్దాన పుత్రుడు నాన్న. అయ్యా ఆ బిడ్డను పట్ల రాజా మీరు ఏం చిత్తం కలిగి ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు నెరవేర్చమని అయ్యా తండ్రి రాజా మీ శక్తితో అయ్యా మీ బలంతో నింపి ఆత్మ అభిషేకంతో నింపి రాజా. అయ్యా తండ్రి రాజా ఆ బిడ్డను ఎలా మీరు వాడుకోవాలో వాడుకోమని వేడుకుంటున్నాం రాజా. కృపావరాలతో నింపండి నాన్న. అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రాజా. పరిచర్యలు కూడా దీవించండి నాన్న. ఈ పరిచర్యలో వచ్చిన ఈ అడ్డును అయ్యా మీరే తొలగిస్తారు నాన్న. మీరే నాన్న తండ్రి రాజా అన్ని కార్యాలు జరిపిస్తారు రాజా. VBS కార్యక్రమాలు, మెడికల్ క్యాంపు అయ్యా బైబిల్ టెస్ట్ అని అన్ని కార్యాలు ఆగి ఉన్నాయి రాజా. అయ్యా మీరు త్వరగా మమ్మల్ని విడిపించబోతున్నారు. మీరు త్వరగా మమ్మల్ని విడిపించి విడుదలతో అయ్యా మేము ఈ కార్యాలన్నీ చేయడానికి మీరు మాకు సహాయం చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా అదేవిధంగా మా సంఘ కుటుంబాలన్నింటినీ మీ పాదాలకు సమర్పిస్తున్నాం రాజా. అయ్యా తండ్రి ప్రతి కుటుంబంలోనూ ఉద్యమాన్ని రగులు చేయండి దేవా. ఈ రోజు మేము విన్నట్టుగా నాన్న అయ్యా తండ్రి ఆ దినం ఎలాగైతే ఒక్క మనిషి దొరుకుతాడని దేవుడు చూస్తున్నట్టుగా మేము అనేకమై ఉన్నాము రాజా. అయ్యా తండ్రి రాజా మా ద్వారా గొప్ప కార్యాలు మీరు చేయగలనే కానీ గ్రహింపు ఒక్కొక్కరికి దయచేయండి. ఈ రోజు విన్న ఈ వాక్యాలు నాన్న ఎవరు కూడా తప్పిపోకూడదు, జారిపోకూడదు రాజా, వెనక్కి వెళ్ళిపోకూడదు రాజా. ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని నాన్న అయ్యా మీలో ఎలాగ ఉద్యోగం కలిగి జీవించాలి, మా సొంత జీవితము సొంత ప్రార్థన అనేది విడిచిపెట్టి రాజా అయ్యా తండ్రి ఇతరుల కొరకు ప్రార్థన, దేశం కొరకు ప్రార్థన అని చెప్పి జీవితాలు మార్చబడ్డానికి సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు. అనేక సంఘాలు ఉన్నాయి, అలాంటి తండ్రి సంఘంగా మా సంఘాన్ని మీరు ఏర్పరచుకోలేదు రాజా. ఆదర్శ సంఘంగా, ప్రత్యేకమైన సంఘంగా మీరు ఏర్పరచుకున్నారు. వాక్యానికి ముఖ్యత్వం ఇచ్చే సంఘంగా మా సంఘం ద్వారా అనేక సంఘాల్లో రాజా ఉద్యోగం రగులుకోవడానికి, మా కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలు మార్చబడ్డానికి అయ్యా మా కుటుంబాలు సమర్పించుకోవడానికి మీరు సహాయం చేసి రాజా. ప్రతి ఒక్కరిలోనూ వాక్యముకు జ్ఞానం దయచేయండి, గ్రహింపు దయచేయండి రాజా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ అత్యధికంగా అయ్యా తండ్రి రాజా బైబిల్ చదవడానికి, ధ్యానించడానికి, ప్రార్థించడానికి రాజా సమయాన్ని తండ్రి కేటాయించి కృపను దయచేయండి. ఆ చివరి దినాల్లో ఉన్నామనే భయంతో, వణుకుతో అయ్యా తండ్రి జీవించడానికి సహాయం చేయండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానం వరే నడుచుకునే కృపను ఒక్కొక్కరికి మీరు దయచేయమని వేడుకుంటూ అయ్యా మనీతిని మీ పాదాలకు సమర్పిస్తున్నాం. మనీతిని మీరు తండ్రి తల్లిగా నుండి ఓదార్చండి. అలాగే రాజా నాన్న బిడ్డను కూడా కాపాడి సంరక్షించండి. ఆ కుటుంబాన్ని మీరు బలపరచమని వేడుకుంటున్నా. ఆ బిడ్డ జీవితంలో మీ చిత్తం మాత్రమే జరుగును గాక రాజా. మీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. ఏ సమయమైనా ఏ పరిస్థితుల్లోనైనా మీ మీద ఆధారపడే జీవితం మా బిడ్డకి దయచేయండి. అలాగే నాన్న తండ్రి రాజా అయ్యా తండ్రి ఎవరెవరు బలహీనతల్లో ఉన్నారో వారిని మీరు దర్శించండి నాన్న. అయ్యా తండ్రి వారి యొక్క బలహీనతలన్నీ తీసివేసి రాజా ఆరోగ్యము, సుఖబల జీవము దయచేయండి రాజా. అదేవిధంగా మన్నార్పల్లిలో రాజా సేవ చేస్తున్న రాజా అయ్యా మరియం సిస్టర్ కుటుంబాన్ని, దివిజ సిస్టర్ కుటుంబాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాము అయ్యా. ఈ రోజు మేము విన్నట్టుగా అయ్యా అక్కడ ఆ ప్రాంతంలో రాజా వాళ్ళ నుంచి మీరేమైతే చేయాలనుకుంటున్నారో అలాంటి ఉద్యమం ఈ రెండు కుటుంబాలను మీరు నింపండి రాజా. అగ్నిని మండించండి రాజా. మీ కొరకు లేచి ప్రయాసపడే కృపను ఆ కుటుంబంలో ఉండేవారికి వారికి దయచేయండి రాజా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సంఘానికి వచ్చే ప్రతి బిడ్డలోను, ప్రతి కుటుంబంలోను రాజా పేరు పేరు వంతున ఉద్యమాన్ని నింపండి. మందిరానికి వచ్చి వెళ్తున్నామని కాదు రాజా, ప్రతి ఒక్కరు నాన్న వైరాగ్యం కలిగి జీవించే కృపను మీరు దయచేయమని, మీ కొరకు రాజా ప్రయాసపడే జీవితం ఒక్కొక్క కుటుంబానికి మీరు దయచేయమని, ప్రతి ఒక్కరికి పరిశుద్ధ ఆత్మను కుమ్మరించమని రాజా అయ్యా తండ్రి వేడుకుంటున్నాం రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా అయ్యా తండ్రి. అదేవిధంగా రాజా సాతాను క్రియలో ఉన్న వారిని విడిపించండి రాజా అయ్యా. రక్షణ పొందని వారికి అయ్యా బాప్తిసం తీసుకోవడానికి, రక్షణ పొందడానికి సహాయం చేయండి రాజా అయ్యా. సంతాన భాగ్యం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి
మా దేశాన్ని, మా సంఘాన్ని, మా సంఘ కాపురిని, మా ప్రతి కుటుంబాన్ని మీ పాదాలకు సమర్పించుకుంటూ అయ్యా దేశంలో ఉండే ప్రతి పాపం నుండి విడిపించి దేశాన్ని పరిశుద్ధపరచబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో సమర్పించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். தேவன் நம்முடைய ஜெபத்தை கேட்டு దేవుడు మన ప్రార్థన ఆలకించి ஒவ்வொரு குடும்பத்துக்கும் பெரிய எழுப்புதலை உருவாக்க போவதற்காகவும் ఒక్కొక్క కుటుంబంలో గొప్ప ఉద్యమాన్ని కలుగజేయబోతున్నందుకు, தேசத்தை ஆசீர்வதிக்க போவதற்காகவும் దేశాన్ని ఆశీర్వదించబోతున్నందుకు, நம்முடைய ஊழியத்தை வழிநடத்த போவதற்காகவும் ఈ పరిచర్యను నడిపించబోతున్నందుకు தேவனை ஸ்தோத்திரிப்போம். దేవుని స్తోత్రిద్దాం. எங்களை அதிகமாக நேசித்து வழிநடத்த பரலோகத்தினாலே మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి నడిపించి మా ప్రియ పరలోక తండ్రి, உமது பரிசுத்தமுள்ள நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రిస్తున్నాము. நான் கேட்ட வார்த்தைகளை கேட்ப ఈ దినం విన్న మాటలకు తగినట్లు எங்களை நீ அழைத்த நோக்கத்தை ஒவ்வொருவரும் உணர்ந்து கொண்டு பக்தியோடு வைராக்கியத்தோடு வாழ கொடுத்தார். మీరు మమ్మల్ని పిలిచిన యొక్క ఉద్దేశాన్ని ఒక్కొక్కరు గ్రహించి భక్తి వైరాగ్యంతో జీవించే కృపను దయచేయండి. ஒரு எழுப்புதல் ஒவ்வொருவருக்கும் போடப்படுவதாக మీ యొక్క ఉద్యమం ఒక్కొక్కరిలోను వేయబడును గాక. உம்மாண்ட வருகைக்கு முன்பாக நாங்கள் ஆயத்தமாக இருந்து அனைவரை கொண்டு வந்து சேர்த்திருக்கிறார். మీ కుమారుని రాకడలో మేమందరం సిద్ధంగా ఉండి అనేకులను తీసుకొచ్చి చేర్చే విధంగా మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. உமது கருத்தை ஒவ்வொருவரை அர்ப்பணிக்கிறோம். మీ యొక్క చేతికి మా ఒక్కొక్కరిని సమర్పిస్తున్నాము. இந்த லாக்டவுன் பீரியட்ல எந்த ஒரு குடும்பத்திலும் எந்த ஒரு குறை இருந்தாலும் அதை நிறைவாக்குகிறார். ఈ లాక్డౌన్ సమయంలో ఏ కుటుంబంలో ఏ కొరతలు ఉన్నా కూడా వాటిని మీరు పూర్తి చేయండి. எல்லாத்தையும் சந்திக்கிறாங்க. అన్ని అవసరతలను మీరే తీర్చండి. இயேசு நாமத்தில் எல்லா குறைகளும் நிறைவாவதாக. యేసుక్రీస్తు వారి నామములో అన్ని కొరతలు కూడా సంపూర్ణమవును గాక. இயேசு நாமத்தில் எல்லா சரீர பலவீனங்களை அகற்ற போவதாக. యేసుక్రీస్తు వారి నామములో సమస్త శరీర బలహీనతలు తొలగిపోవును గాక. இயேசு நாமத்தில் எல்லா சரீர வியாதிகள் சுத்தமடைவதாக. యేసుక్రీస్తు వారి నామములో సమస్త ఎవరికైతే శరీర బాధలు ఉన్నాయో అవన్నీ తొలగిపోవును గాక. நீரே ஒவ்வொரு குடும்பத்தை பாதுகாத்து ரட்சிக்கணும். మీరే ఒక్కొక్క కుటుంబాన్ని కాపాడి రక్షించవలసిందిగా వేడుకుంటున్నాము. சகல துதிகளை மத்திய அவர்களுக்கு செலுத்துகிறோம். సమస్త స్తుతి ఘనత మహిమలు మీకే చెల్లిస్తున్నాము. மீட்பு ரட்சிக்கமாக இயேசு ஜெபம் கேட்டு நடத்துகிறார். మోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ஆமென். ఆమేన్. ஆத்மாவை கர்த்தரை ஸ்தோத்திரி. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. முழுவதும் பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரி. నా అంతరంగమున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. என் ஆத்மாவை கர்த்தரை ஸ்தோத்திரி. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. அவர் செய்த சகல உபகாரங்களும் ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ஆமென். ఆమేన్. நம் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையும் మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, நம் பிதாவாகிய தேவனும் మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, பரிசுத்தோட ஐக்கியமும் பாதுகாவலும் పరిశుద్ధాత్మని ఐక్యతయు కాపుదలయు நம் அனைவரோடும் మనందరితోనూ உலகில் உள்ள சகல மக்களும் இருந்து లోకంలో ఉండే సకల పరిశుద్ధులతో కూడా ఉండి